Paul prayed, Lord, let the thorn be removed from your flesh. పౌలు ప్రార్థించి ఉన్నాడు, నా శరీర మాంసములో నుండి ఆ ముల్లు తీసివేయమని అడిగి ఉన్నాడు. God never answered their prayers. దేవుడు వారి ప్రార్థనలు ఆలకించలేదు. Rather he said, my strength is enough for you. దానికి బదులుగా ఆయన ఏం చెప్పారనగా, నా బలము నీకు చాలును. My grace is sufficient for you. నా కృప నీకు చాలును. Everybody receive new grace and new strength. ప్రతి ఒక్కరు నూతనమైన కృపను, నూతన బలమును పొందుకొనిదము. By calling upon the name of God. దేవుని యొక్క నామాన్ని మొర్రపెట్టుచు. Hallelujah, hallelujah. He is our almighty God. ఆయన మన యొక్క సర్వశక్తిగల దేవుడు. He says, I'll always be with you. ఆయన సెలవిచ్చుచున్నారు, నేను ఎల్లప్పుడూ మీకు తోడై ఉండెదను. But we also must learn to be with him. మనము కూడా ఆయనతో ఉండుటకు నేర్చుకొనవలెను. He will not leave us nor forsake us. ఆయన మనల్ని విడువడు, ఎన్నడూ ఎడబాయడు. But we should not leave him and forsake him. మనము కూడా ఆయన విడవకూడదు, ఆయన ఎడబాసి ఉండకూడదు. He will not deny us. ఆయన మనల్ని తృణీకరించరు. But we should not deny him. మనము కూడా ఆయన విసర్జించకూడదు. He will not betray us. ఆయన మనల్ని మోసగించడు. But we should not betray him. మనము కూడా ఆయన మోసగించకూడదు. He will not fail us. ఆయన మనల్ని తప్పిపోడు. But we should not fail him. మనము కూడా ఆయన విషయంలో తప్పిపోకూడదు. The God may give us all this inspiration in life, that we always remain very, very loyal and faithful to God in every walk of our life in the days to come this year. Let's praise God. ఈ సంవత్సరములో రాబో దినములలో వచ్చుచున్న ప్రతి క్షణమందు కూడా దేవునికి యథార్థముగాను నిజాయితీగా నుండుటకు దేవుడే మనల్ని బలపరిచినట్లుగా దేవుని స్తోత్రించుదాము. Hallelujah. For the presence of the triune God in our midst this evening, let's praise God. ఈ యొక్క సాయంకాల వేళలో మన మధ్యలో ఉన్నటువంటి త్రిత్వ దేవుని యొక్క సాన్నిధ్యం కొరకై దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, 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 praise the Lord. For having extended one more year in our life, let's praise God. మన జీవితంలో ప్రభు పొడిగించినటువంటి మరొక నూతన సంవత్సరం కొరకై దేవుని స్తోత్రించుదాము. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. This year must be a year of overcoming life for all the believers and the workers. ఈ యొక్క సంవత్సరం అనేది సేవకులందరికీ విశ్వాసులందరికీ కూడా ఒక జయించే ఒక సంవత్సరముగా ఉండవలెను. God has already given us a warning and also has given us the necessary power to overcome. Further, let's praise God. దేవుడు ముందుగానే మనకు హెచ్చరికలు ఇచ్చి ఉన్నారు. జయించే నిమిత్తము దాని శక్తిని కూడా మనకి ఇచ్చి ఉన్నారు కనుక దేవుని స్తోత్రించుదాము. Hallelujah, 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 hallelujah. Jesus said, fear not, little flock. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, చిన్న మంద భయపడకుము అని. Tribulations will come. శోధనలు వచ్చును. Problems will come. సమస్యలు వచ్చును. Persecutions may come. హింసలు వచ్చును. Trials may come. పరీక్షలు వచ్చును. Temptations may come. శోధనలు వచ్చును. But he says, fear not, my little flock. అయితే ఆయన సెలవిచ్చుచున్నారు, చిన్న మంద భయపడకుము అని. It is the Father's pleasure to give you the kingdom. దేవుని రాజ్యం అనుగ్రహించుట ఆయన యొక్క సంతోషమై ఉన్నది. Very soon the Lord must come down with his kingdom to take us all away to his kingdom. Father, let's praise God. అతి త్వరలో దేవుడు తన రాజ్యముతో కూడా కిందకి దిగి వచ్చి మనం చేర్చుకున్నట్లుగా దేవుని స్తోత్రించుదాము. Hallelujah, 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 hallelujah. As he has empowered us, he also must give us all a spirit of prayer and supplication. ఆయన మనల్ని శక్తి దయచేసిన విధముగా ప్రార్థించే ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను కూడా మనకు దయచేయవలెను. Last year most of us failed in this area. పోయిన సంవత్సరము ఈ విషయములలో అనేక మంది తప్పిపోయి ఉన్నాము. The admonition given to the church is watch and pray that you may not enter into temptation. సంఘమునకు ఇవ్వబడిన హెచ్చరిక ఏమనగా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించమని అయ్యున్నది. For praying people, watchful people, problems will never be a problem for them. ప్రార్థించే వారికి, మెలకువగా ఉండే వారికి సమస్యలుగా ఉండవు. By their prayer they will overcome. వారు తమ యొక్క ప్రార్థన మూలముగానే దాన్ని జయింతురు. All those who need a prayer and watchfulness in life from this day through to the coming of the Lord, put up your hands and by faith praise God. ఈ దిన మొదలుకొని ప్రభు రాకడ వరకు ప్రార్థించే ఆత్మను కోరుచున్నవారు, విజ్ఞాపన చేసే ఆత్మను కోరుచున్నవారు రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రించుదాము. Hallelujah, hallelujah.
Praise you, praise you, praise you, praise you, praise you, praise you, praise. God is giving you 4 assurances on the very first day of this year. ఈ సంవత్సరం యొక్క మొదటి దినమందే దేవుడు 4 విధములైనటువంటి నిశ్చయతలు మీకు ఇచ్చుచున్నారు. That we read in Psalms 20 verse 1 to 4. దాని గురించి 20వ కీర్తన మొదటి 4 వాక్యములలో చదవగలుగుచున్నాము. I will read it for you, you patiently hear it. నేను మీ కొరకు చదివేదను, మీరు ఓర్పుతో ఆలకించండి. If you have the Bible in hand, you can go through that. ఒకవేళ బైబిల్ మీ చేతిలో ఉంటే మీరు కూడా దాన్ని చూడవచ్చును. Accept it as if it is the word coming to you from the Lord himself. ఇది దేవుని యొద్ద నుండి వచ్చుచున్న వాక్కులుగా మీరు దాన్ని స్వీకరించండి. The Lord hear thee in the day of trouble. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. The name of the God of Jacob defend you. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. He send you help from the sanctuary. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. And strengthen thee out of Zion. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. Remember all your offerings. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనును గాక. And accept thy burnt sacrifice. నీ దహన బలులను అంగీకరించును గాక. Selah. సేలా. Grant thee according to thine own heart. నీ యొక్క కోరికను సిద్ధింపచేసి And fulfill all thy counsel. నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. That God may bless his people who are all standing in his presence. By these promises, let's praise him. ఈ వాగ్దానముల మూలముగా దేవుని యొక్క సన్నిధానములో నిలబడి ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రభు ఆశీర్వదించినట్లుగా దేవుని స్తోత్రించుదాము. Hallelujah, 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 hallelujah. Praise your God, praise your God, praise your God. Thank you, God. Hallelujah, hallelujah. Thank you, Savior. We praise, we praise, we praise, we praise, we praise. Be seated. అందరం దయచేసి కూర్చుందాం. We wish you all very happy, prosperous, victorious, and peaceful, overcoming New Year. మీ అందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి, ఒక జయప్రదమైనటువంటి, ఒక ఉత్సాహపరచినటువంటి నూతన సంవత్సర శుభాభినందనలు తెలియజేయుచున్నాము. May God grant you all good health and sound mind. మీ అందరికీ కూడా దేవుడు మంచి స్వస్థ బుద్ధిని, ఆరోగ్యమును ప్రసాదించును గాక. Make his face to shine upon all of you. మీ అందరి మీద తన ముఖ కాంతిని ఉదయింప చేయును గాక. Listen to all your prayers and supplications. మీ యొక్క ప్రార్థనలను, విజ్ఞాపనలన్నీ ఆయన ఆలకించుదురు గాక. And perfect his eternal plan concerning your life and make you all ready for his soon return. మీ జీవితమును గురించినటువంటి ఆయన నిత్య సంకల్పాన్ని మీలో నెరవేర్చి తన రాకడకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. All my prayers and best wishes to all of you. మీ In his అందరి name. ఆయన నామములో మీ అందరికీ కూడా నా యొక్క ప్రార్థనలు, నా శుభాభినందనలు తెలియచేయుచున్నాను. All right, now let's turn our Bibles to the book of Joel chapter 2 verse 4. ఇప్పుడు మనం మన దేవుని గ్రంథమును యోయేలు పుస్తకము 2వ అధ్యాయమునకు తిప్పుకుందాం. 2:4. 2వ అధ్యాయం 4వ వాక్యము. Sorry, 1:4. సారీ, మొదటి అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. That which the palmer worm hath left has the locust eaten. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. And that which the locust has left hath the cankerworm eaten. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. And that which the cankerworm hath left hath the caterpillar eaten. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. Awake ye drunkards, మత్తులారా మేల్కొనుడి, weep and howl, weep and howl, కన్నీరు విడువుడి, because the new wine, for it is cut off from your mouth. క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. For a nation is come up upon my land, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. strong and without number, అది లెక్కలేనిది బలమైన జనాంగము. whose teeth are like the teeth of the lion. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి. So now I'll explain this to me carefully. It's very difficult.
ఇవన్నీ కూడా నేను వివరిస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎందువల్లంటే ఇవి చాలా కష్టమైన కార్యములు. Joel was one of the small prophets. యోవేలు చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త. All his prophecies are contained only in 3 chapters. అతని యొక్క ప్రవచనాలన్నీ కూడా 3 అధ్యాయములలోనే ఇమిడిపోయి ఉన్నవి. And he lived sometime in BC 800. క్రీస్తు పూర్వము 800 సంవత్సరములో ఆయన జీవించి ఉన్నాడు. In those days, King Josiah was ruling Judah. ఆ దినములలో యూదయ దేశమును యోషియా రాజు పరిపాలన చేయుచున్నాడు. And in his days, some enemies came against the temple of God and broke it. అతని దినములలో శత్రువులు వచ్చి దేవుని ఆలయమును పడద్రోసి ఉన్నారు. Josiah had a burden to repair it, and with the help of the priests and the people, he repaired the temple. యోషియాకు ఆ యొక్క దేవాలయమును సరిచేసి మరమ్మత్తు చేయాలని ఆశ కలవాడై యాజకుల యొక్క జనుల యొక్క సహాయముతో ఆ దేవాలయమును తిరిగి బాగు చేసి ఉన్నాడు. Joel lived sometime in those days, it seems. ఆ యొక్క దినములలోనే యోవేలు ప్రవక్త జీవించినట్లుగా మనకు తెలియచున్నది. And he has a great burden. He said the word of the Lord that came to Joel. So he received the word from God himself. దేవుని యొక్క వాక్కు యోవేలుకు బయలుపరచబడిన చూస్తున్నాం, అనగా దేవుని యొక్క వాక్కులు యోవేలుకు ప్రత్యక్షమాయెను. He speaks to the old men. పెద్దలతో అతడు మాట్లాడుచున్నాడు. Hear this, ye old men, and give ear all the inhabitants of the land. 2 వాక్యములో, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. In the church, old men need to come to consciousness. సంఘములో ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా తమ యొక్క స్పృహలోనికి వచ్చుట అవసరమై ఉన్నది. Old people should not live a lukewarm life. పెద్దవారందరూ కూడా నిలువెచ్చని జీవితంలోనికి వెళ్ళిపోకూడదు. God gives them his word because they are well matured enough, they have enough experience. వాళ్ళు మంచి అనుభవం కలవారు, పరిపక్వత కలవారు కాబట్టి దేవుడు అట్టి వారికి తన వాక్కులను అందించుచున్నారు. And he told them, tell your children of it, and let your children tell their children. అప్పుడు వారితో ఏం సెలవీయబడుతుందంటే 3వ వాక్యములో, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరమునకును తెలియచేయ వరకు. God's word is not given to one person. దేవుని యొక్క వాక్కు అనేది ఏదో ఒక్క వ్యక్తికి ఇవ్వబడే వాక్కు కాదు. God's word is like a fire. దేవుని యొక్క వాక్కు అనేది అగ్ని వంటిది. Once it is kindled, it will spread. ఒక్కసారి అది రగులుకుంటే అది వ్యాపింపజేయబడును. So for generation to generation, the fire must keep burning. కాబట్టి తరతరముల వరకు ఆ యొక్క అగ్ని అనేది రగులుచునే వెళ్ళవలెను. Parents have a great liability and responsibility towards your children. తల్లిదండ్రులకు తమ పిల్లల మీద ఒక గొప్ప బాధ్యత కలవారై ఉంటున్నారు. When they go wrong, you punish them. వారు బయటకు చుట్టూ తిరుగుచున్నప్పుడు వారిని శిక్షిస్తున్నారు. Never let them live in their own pleasures in the world. లోకములో ఉన్నటువంటి సొంత తమ యొక్క సంతోషములకు ఎన్నడూ వారిని విడిచిపెట్టుట లేదు. Otherwise, you will be giving account of your own children to God on the day of judgment. ఆ విధంగా మీరు లేనట్లయితే మీ సొంత పిల్లల యొక్క లెక్క తీర్పు దినమందు మీరే చెప్పవలసి వచ్చును. God gave a warning to all the youngsters. దేవుడు యవనస్తులందరికీ కూడా హెచ్చరికనిచ్చి ఉన్నారు. You must always be obedient to your parents if they are spiritual. మీరు తల్లిదండ్రుల ఆత్మీయులైతే వారికి మీరు విధేయులై ఉండవలెను. You must, for long life on the earth, you must obey your parents. మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగునట్లుగా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. And you must bear the yoke at the time of your youth. యవ్వన కాలమందే మీరు కాడి మోయి వారై ఉండవలెను. Lamentation, the 3rd chapter says 27 words, it is good for the youth to bear the yoke at the time of their youth. విలాప వాక్యముల 3వ అధ్యాయంలో చదువుచున్నాము, యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు అని. Yoke is you are learning from elders. గాడి అని చెప్పుచున్నప్పుడు పెద్దల యొద్ద నుండి నేర్చుకొనుచున్న కార్యములు. Jesus said, take my yoke upon you and learn of me. యేసు ప్రభు చెప్పుచున్నారు, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. Therefore youths are being taught the scriptures every Sunday in our church also. అందువలనే మన సంఘంలో కూడా ప్రతి ఆదివారం రోజు యవనస్తులైన వారికి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు బోధించబడుచున్నవి. Never despise the anointing. ఎన్నడూ అభిషేకాన్ని తృణీకరించవద్దు. Always you must spend time in prayers and wait for the fresh anointing every time. ఎల్లప్పుడూ ప్రార్థనలో కనిపెట్టుచు నూతనమైన తాజా అభిషేకం కొరకు కనిపెట్టవలెను. And what was the word given to the elders? మరి పెద్దలకు ఇవ్వబడినటువంటి దైవ వాక్కులు ఏమై ఉన్నవి? Joel spoke about 4 insects. యోవేలు ఇక్కడ 4 పురుగుల గురించి చెప్పుచున్నాడు. The first 2 are called worms. మొదటి 2 కూడా పురుగులు అని చెప్పబడుచున్నవి. Palmer worm and canker worm. గొంగళి పురుగులు, పసర పురుగులు. These worms will not have wings. ఈ పురుగులకు రెక్కలు ఉండవు. They'll only be moving
in the plants or trees. అవి చెట్ల మీద గాని కొమ్మల మీద గాని ప్రాకుచూ ఉండును. They're very dirty, very ugly. We never feel like touching them. అవి చాలా అసహ్యముగా ఉంటవి. వాటి ఎటువంటి అందం ఉండదు. పట్టుకోవడానికి కూడా ఎవరము ఇష్టపడము. They do things to always eat away the crop, eat away the plants, the leaves, the buds. వాటి పని ఏంటంటే ఆ యొక్క పంటను, ఆ ఆకులను, ఆ మొగ్గలను తినివేయుట అయి ఉన్నది. They cannot fly from one place to another place like the locust and the cat and the caterpillar. ఆ మిడతల వలెను గంగుళి పురుగుల వలెను అవి ఆ వేరొక చోటకు ఎగురలేవు. The four insects speak about two types of trials. ఈ 4 పురుగులు కూడా 2 రకములైనటువంటి శోధనను చూపించుచున్నది. One is the trial that comes out within our life. ఒకటి మన జీవితంలో నుండి లోపల నుండి వచ్చే శోధన ఉన్నది. When a fruit is overripe, ఒక పండు అనేది అధికముగా పండిపోయినప్పుడు it will develop worms inside. అది లోపలనే పురుగులు ప్రారంభించును. The worms never come from outside. ఆ యొక్క పురుగులు అనేవి బయట నుండి లోపలికి వచ్చేవి కావు. More specifically, the guava fruit. మరి ప్రత్యేకంగా చూసినప్పుడు జామ పండు. Yes, once it is overripe, అది అధికంగా పండిపోతే just break and see hundreds of worms will be inside and they never go from outside. దాన్ని పగలగొట్టి చూసినప్పుడు లోపల 100 కొలది పురుగులు లోపల ఉంటాయి. అవేమి బయట నుండి వచ్చిన పురుగులు కావు. Bible says, do not be over much wicked or over much saint, righteous. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది అధికమైన నీతిమంతునిగా ఉండవద్దు, అధికమైన దుష్టునిగా కూడా ఉండవద్దు. Why should you die before time? ఎందుకొరకు కాలమునకు ముందే నువ్వు మరణించవలెను. In the church, two groups of people are there. Some are over righteous, some are over wicked. సంఘములో కూడా 2 రకమైన గుంపుల వారు కనబడుచున్నారు. కొంతమంది అతి నీతిమంతులుగా కనబడుదురు, కొంతమంది అతి దుష్టులుగా కనబడుదురు. In Ecclesiastes, which chapter read? ప్రసంగం పుస్తకంలో మనం చదువుచున్నాము 7వ అధ్యాయము 7th chapter 17 7వ అధ్యాయం 17వ వాక్యం 17th verse. Be not over much righteous nor over much wicked. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, అధికముగా నీతిమంతునిగా కూడా ఉండకము. Why should you die before time? కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదువు. Yes, so don't be over righteous that you are a very great man and you are filled with the graces and you are in the church for many years, you know everything. So don't boast. 16వ వాక్యంలో అధికముగా నీతిమంతునిగా ఉండవద్దు, నేనే పెద్ద చాలా పాతవాడినని, అన్ని కార్యములు నాకు తెలుసు, నేను చేయుచున్నానని చెప్పి అధికంగా నువ్వు అతిశయపడవద్దు. If the fruit is overripe, పండు కాని అధికంగా పండిపోతే కూడా the bacteria from inside will form as worms and eat them up. లోపల నుండి వచ్చే క్రిమిలు ఏమనగా అవి పురుగులుగా మారిపోయి ఆ పండును తినివేయును. Don't be over much wicked also. కాబట్టి అధికమైన దుష్టక్రియలు కూడా నువ్వు చేయవద్దనే చెప్పబడుచున్నది. Whenever you go wrong, don't harden your heart, you'll become more wicked. నీవు ఏదైనా తప్పు చేసినప్పుడు ఇంకా అధికముగా నేను హింసించుకొనవద్దు, ఇంకా అధికమైన దుర్మార్గంగా మారిపోదువు. It is humanity here, at the same time it is honor for you to remember your weaknesses and failures and correct your life. ఇది మానవ నైజము తప్పిదములు చేయుట, కానీ దాన్ని గ్రహించుకొని ఆ తప్పిదములను సరిచేసుకొనుట అవసరమై ఉన్నది. So what does this palmer worm do? మరి మొదటి పురుగు ఏమి చేయుచున్నది? Spiritually, palmer worm speaks of God's divine chastisement. ఈ మొదటి పురుగు అని చెప్పినప్పుడు అది దేవుని యొక్క శిక్షను అది చూపించుచూ ఉన్నది. The English palmer means pilgrim. గొంగుళి పురుగు అని చెప్పినప్పుడు పామర్ వామ్ అంటాము. ఆంగ్లంలో పామర్ అని చెప్పినప్పుడు ఒక యాత్రికునితో సమానము. Why the palmer? It is named as palmer worm. ఎందువల్ల అది గొంగుళి పురుగు పామర్ వామ్ అని చెప్పబడుచున్నది? Pilgrim means a wayfaring man. యాత్రికుడు అని చెప్పినప్పుడు అతడు తోవలో ప్రయాణము చేయుచు వెళ్ళుచున్న వ్యక్తి. Pilgrims never stay in one place. యాత్రికులు ఎన్నడూ కూడా ఒక స్థలమందు నివాసము చేయరు. They'll keep moving from one place to another place, having no place of permanency for them. వారు ఒక చోట నుండి మరొక చోటుకు వెళ్ళుచూ ఉంటారు. ఏక స్థలము కూడా వారికి శాశ్వతముగా ఉండదు. So the palmer worms are such that గొంగుళి పురుగులు అటువంటివే. they'll come in your life like pilgrims. అవి మీ జీవితంలోకి యాత్రికుని వలె లోనికి ప్రవేశించును. In 1 Peter chapter 2 verse 11, Peter says, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యములో పేతురు ఇలాగనే చెప్పుచున్నాడు, abstain from all appearance of the flesh. ప్రతి విధమైన శరీర కార్యముల నుండి మీరు దూరముగా వెళ్ళుడి. And few more things also he writes. ఇంకను ఇతర కార్యములు కూడా వ్రాయిచున్నాడు. Like a pilgrim, he is comparing it to a pilgrim. ఒక యాత్రికుని వలె తను తాను పోల్చుకొని చెప్పుచున్నాడు. So pilgrims are always living in the flesh. A group of people living in the flesh who do not have the spirit.
కాబట్టి యాత్రికులను చెప్పినప్పుడు శరీరములో జీవిస్తున్న వారు వాళ్ళు ఎటువంటి ఆత్మక్రియ చేయదు. Like a wayfaring man, suddenly they will come. ఒక ప్రయాణిస్తున్న వలె వారు అకస్మాత్తుగా లోనికి వచ్చెదరు. The palmer worms also will come to a plant suddenly. ఆ గొంగళి పురుగులు కూడా అకస్మాత్తుగా ఒక చెట్టు యొద్దకు వచ్చును. Amos 4:9 says, ఆమోసు 4:9 చెప్పబడుచున్నది. God having spoken to Amos, ఆమోసుతో దేవుడి వాక్కు సెలవివ్వబడుచున్నది. I have smitten you with blasting and mildew. నేను అధికముగా శిక్షించి ఉన్నాను. When your gardens, your vineyards and your fig trees and your olive trees increased. నీ తోటలు, నీ ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు, ఒలివ చెట్లు అధికమైనప్పుడు నేను నిన్ను పాడు చేసి తిని. The palmer worm devoured them. ఆ యొక్క గొంగళి పురుగు దాన్ని తినివేసి ఉన్నవి. Yet have you not returned to me. అయినప్పటికీ మీరు నా తట్టు తిరిగిన వారు కారు. Here God says, I myself send the palmer worm in your garden. దేవుడు చెప్పుచున్నారు, నాకు నేనే గొంగళి పురుగులను మీ తోటలోనికి నేనే పంపించి ఉన్నాను. When your vineyards and your fig trees and olive trees were increased. విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు, ఒలివ చెట్లు మీకు పెరిగిపోయినప్పుడు What happens when we are moving towards a fertility or in abundance or in lot of blessings? మనము అధికమైనటువంటి అభివృద్ధితోనూ అధిక ఆశీర్వాదాలతో వర్ధిల్ల అనుభవంలోకి మనం వెళ్ళిపోవచ్చు ఉన్నాము. We are likely to forget God. అయితే మనము దేవుణ్ణి మనం మర్చిపోచిన స్థితిలోకి ఉంటున్నాము. It has happened to many believers at the present time in our churches all over the world. ప్రస్తుతమునందున అన్ని సంఘముల్లో ప్రపంచమంతా చూసినప్పుడు మనకి విశ్వాసులు అనేక మంది ఈ రీతిగా కనబడుచున్నారు. Spiritually they think they are very old experienced people. ఆత్మీయంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము పాత అనుభవాలు మాకు చాలా ఉన్నాయని చెప్పి అనుకొనుచున్నారు. God also may to honor them, bless them with many material things. దేవుడు కూడా వారిని గణపరచు నిమిత్తము శరీర ప్రకారమైన వస్తువులతో కూడా ఆశీర్వదించవచ్చును. Yes, God may provide them all material possessions. ప్రతి విధమైన భౌతిక ఆస్తులతో పాస్తులతో దేవుడు వారిని ఆశీర్వదించవచ్చును. When God blessed Solomon, he left God. దేవుడు ఎప్పుడైతే సొలొమోనుని ఆశీర్వదించాడో సొలొమోను దేవుని విడిచిపెట్టి ఉన్నాడు. He went after strange flesh, strange women. అన్యమైనటువంటి స్త్రీల వెంట, అన్య శరీరాల వెంట వెళ్ళి ఉన్నాడు. They came in this life like a palmer worm, like pilgrims, like strangers they came. వాళ్ళు యాత్రికుల వలె, ప్రయాణస్తుల వలె, ఈ గొంగళ పురుగుల వలె అతని జీవితంలోనికి ప్రవేశించి ఉన్నారు. They forced him to make high places for them that they may offer sacrifices for their gods. వారి యొక్క దేవతలకు బలులు అర్పించు నిమిత్తము తమ కోసము ఉన్నత స్థలాలు నిర్మాణము చేయమని వారు కోరి ఉన్నారు. Therefore Peter is comparing pilgrims with those who live in the flesh. అందువల్లనే పేతురు ఎవరైతే శరీరంలో జీవిస్తున్నారో వారిని పరదేశులుగా యాత్రికులతో పోల్చి చెప్పుచున్నాడు. Just to correct them, వారిని సరిచేయి నిమిత్తము God sends the palmer worm. దేవుడే ఆ యొక్క గొంగళి పురుగులను పంపించి ఉన్నారు. For example, ఉదాహరణకు we know the history of Jonah. మనకు యోనా కథ మనకు తెలియను. God sent him to Nineveh to prophesy. దేవుడు అతన్ని ప్రవచించమని నినేవా పట్టణానికి పంపించి ఉన్నారు. But things never happened as he prophesied. He got angry. అయితే తాను ప్రవచించిన విధంగా కార్యములు జరగనందున యోనాకు కోపం వచ్చింది. So getting angry, he went away from God's presence and he lived in a lonely place. ఆ కోపం వచ్చిన తర్వాత దేవుని సన్నిధానం దూరంగా వెళ్ళిపోయి ఒక ఒంటరిగా వ్యక్తిగతమైన స్థలములో జీవించి ఉన్నాడు. The sun was very hot. అప్పుడు సూర్యుడు అధికముగా వేడిమినిచ్చెను. So God in his mercy raised a god that the leaves may give him shade. దేవుడు తన కనికరము చొప్పున ఒక సొర చెట్టుకు ఆజ్ఞాపించి ఆ చెట్టు ఎదిగి ఆ ఆకులు అతని నీడనిచ్చి ఉన్నవి. Sometimes in our backslidden state, God in his kindness will come and do some favor to us. మనం కూడా కొన్నిసార్లు మన వెనకబడిపోయిన స్థితిలో దేవుని కనికరం వచ్చి ఏదో కొన్ని జాలికరమైన కటాక్షపూరితమైన కార్యములు మనకు కూడా చేస్తారు. He left God, he left the grace of God, he left the guidance of God, and he went and sat in a lonely place and very happy with the God gave him shade. అతడు దేవుని వదిలిపెట్టి ఉన్నాడు. దేవుని కృపను గాని దేవుని కనికరం గాని వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయి సొర చెట్టు యొక్క నీడలో విశ్రమించి ఉన్నాడు. All God's activities and actions in life will have a meaning behind it. We must understand. మన జీవితంలో దేవుని యొక్క ప్రతి విధమైన కార్యములకును క్రియలకును దాని వెనుక ఒక అర్థము అనేది ఉంటదని మనం అర్థం చేసుకోవలేను. After some time, God sent a worm which ate away the leaves. కొంత సమయం అయిన తర్వాత దేవుడు ఒక పురుగుని పంపించున్నారు. ఆ పురుగు ఆ సొర చెట్టునంతా ఆకులన్నీ తినివేసి ఉన్నవి. And Jonah became all the more angry with God.
ఆ యోన ఇంకా అధికముగా దేవుని మీద కోపగించుకొని ఉన్నాడు. You see that incident, God gave him a teaching. ఆ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకొని దేవుడు అతనికి ఒక బోధన చెప్పి ఉన్నారు. I sent one worm, it ate away the God. నేను ఒక్క పురుగును పంపించి ఉన్నాను, ఆ పురుగు ఆ యొక్క సొర చెట్టును తినివేసి ఉన్నది. You are very much worried about this God which grows in the morning and fades away in the evening. ఉదయ కాలము మొలచి సాయంత్రం వాడిపోయే ఈ సొర చెట్టు గురించి నువ్వు ఇంత బాధపడుచున్నావే? Should I not have mercy on these hundreds of lakhs of people who never knew what is the left hand and right hand? కుడి ఎడమలు ఎరగినటువంటి లక్షలాది వందలాది జనుల విషయమై నేను కటాక్షము చూపించవద్దా అని దేవుడు అడుగుచున్నారు. So here find God gave him a God and God only sent a worm also. ఇక్కడ చూడండి, దేవుడే ఒక సొర చెట్టును మొలిపించి ఉన్నారు, దేవుడే దాన్ని తినివేయటకు పురుగును కూడా పంపించి ఉన్నారు. How many of you understood? వీళ్ళు ఎంతమందికి అర్థమైంది? చేతులెత్తండి. Hallelujah. So today we are going to shout hallelujah in between so that everybody may keep awake. Okay? ఈ రోజు ప్రసంగంలో మధ్య మధ్యలో హల్లెలూయా అరుద్దాం, ఎందుకంటే అందరూ బాగా మెలకుగా ఉండొచ్చు. So someday God will send a blessing. He may give you a car, he may give you a house. ఆ విధంగానే దేవుడు కొన్నిసార్లు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు, మనకి ఇల్లుని ఇస్తారు, మనకు కారు ఇస్తారు. And he himself allow the car to meet an accident. ఆ తర్వాత ఆయనే కారు ఒక ప్రమాదంలో గురయ్యేటట్లు కూడా అనుమతిస్తారు. And he himself will send some sicknesses in a good house, new house. మంచి ఇల్లు, క్రొత్త ఇల్లు దేవుడు ఇచ్చారు, కానీ ఆ ఇంటిలో ఉంటున్నప్పుడు వ్యాధులు కూడా నీకు అనుమతిస్తారు. What will you say? అప్పుడు మీరు ఏం చెప్తారు? My rented house is better than my own house. నాకు అద్దిల్లే నాకు బాగుంది, సొంత ఇల్లు ఈ విధంగా ఉంది అని చెప్పి అనుకుంటాము. Ever since we came here, one after other some problems, no peace at all. ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక సమస్య, నెమ్మదే లేదని చెప్పి అనుకుంటా ఉంటాము. Why God allows it? ఎందుకు దేవుడు దాన్ని అనుమతించుచున్నారు? You people have a very bad habit. మీ అందరికి కూడా ఒక చెడ్డ అలవాటు ఉండటం బట్టి For every evil that happens, you will call the pastor and tell you, pastor, is your burden, your headache, you do it. ఏ కీడు జరిగినా, ఏ సమస్య వచ్చినా పాస్టర్ గారిని పిలిపించుకుంటారు. పాస్టర్ గారు, అది మీ తలకాయ నొప్పి, ఎలాగైనా సరే మా కోసం ప్రార్థన చేయండి అంటుంటాము. Yes, but I am a man, I always think from many areas. అయితే నేను ఎటువంటి వ్యక్తిని అయితే అనేక కోణముల నుండి ఆలోచించే వ్యక్తినై ఉన్నాను. Sometimes along with the blessing, God will send some evil also. కొన్ని సందర్భముల్లో దేవుడు ఆశీర్వాదములతో పాటు కొన్ని కీడులను కూడా అనుమతించెదరు. You'll pray for a child, God will give you a child. నువ్వు బిడ్డ కోసం ప్రార్థన చేస్తే దేవుడు నీకు బిడ్డని అనుగ్రహించెదరు. And he'll make that child to fall sick. అయితే ఆ బిడ్డ వ్యాధి పడేటట్లు దేవుడు చేస్తారు. No, it happened in Bible also. బైబిల్లో కూడా అలాగే జరిగింది కదా. One woman never asked for a child, but the prophet said, you will get a child. A child becomes sick. She said, have I ever asked for a child? You gave the child is now dying. ఒక స్త్రీ తన సంతానం గురించి అడగలేదు, కానీ ప్రవక్త వచ్చి నీ కౌగిట ఒక సంతానం ఉంటుందని చెప్పి ఉన్నాడు. ఆ యొక్క బిడ్డ వ్యాధి పడి ఉన్నాడు. వెంటనే స్త్రీ ప్రవక్తతో అడుగుచున్నది, నేను బిడ్డని ఇమ్మని చెప్పి నేను అడిగి ఉన్నానా, ఇప్పుడు అది వ్యాధి పడి ఉన్నదే. God's actions in life you cannot easily understand. దేవుని యొక్క క్రియలన్నీ కూడా మనం త్వరగా అర్థం చేసుకొనలేము. Only spiritual people with the spiritual discerning can understand. ఆత్మీయులైన వారు ఆత్మీయ వివేచనతో పాటే దాన్ని అర్థం చేసుకొనగలరు. So why God allowed this worm to come into the life of the children of Israel, children of Judah? మరి దేవుడు ఎందుకు ఈ పురుగులను ఆ యొక్క ఇశ్రాయేలు యూదా ప్రజల జీవితంలోనికి అనుమతించి ఉన్నారు? People had gone away from God. జనులు దేవుని విడిచి దూరముగా వెళ్ళిపోయి ఉన్నారు. Who took them away, drew them away from God? దేవుని యొద్ద నుండి వాళ్ళు దూరపరిచినది ఎవరు? ఏమి? Tell me. చెప్పండి. Their gardens, వారి యొక్క తోటలు, their vineyards, వారి యొక్క ద్రాక్ష తోటలు, their fig trees, వారి యొక్క అంజూరపు తోటలు, and their olive trees. మరియు వారి యొక్క ఒలీవ తోటలు. All are fruitful trees. ఇవన్నీ కూడా ఫలమునిచ్చే చెట్లే. When they started growing and yielding fruit, అవన్నీ కూడా బాగా పెరిగి ఫలములివ్వటకు మొదలు పెట్టినప్పుడు people turned away from God and they were all the time thinking about these fruits and these trees. ఈ యొక్క చెట్ల గురించి, ఈ పండ్ల గురించి ఆలోచించుకుంటూ దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు. In anything other than God we love, దేవుని కంటే ఏదైతే మనం ఎక్కువగా ప్రేమించుచుదుమో or put our trust, లేదా మన నమ్మిక ఉంచుదుమో, their palmer worms like a pilgrim will come. అప్పుడు గొంగళి పురుగు లాంటి ప్రయాణస్తుల వలె అవి లోపలికి వచ్చును. God will permit that worm to eat away all your blessings. దేవుడు ఆ యొక్క పురుగుకు అనుమతించి తద్వారా పురుగు మీ ఆశీర్వాదములన్నిటికీ తినివేయును. And you will say to God, Lord, have I ever asked for a car? Have I ever asked for a house? Have I asked for children? What did you give all these? This and now taken them everything from me. అప్పుడు మీరు దేవుని అడుగుతూ ఉంటారు, నేను కార్యమని అడిగానా, ఇల్లిమ్మని అడిగానా, పిల్లల్ని ఇవ్వమని అడిగానా, అన్ని ఇచ్చేవు, అన్ని తీసేసుకున్నావు ఏంటి ప్రభువా అని అడుగుదురు. Bible says when riches increases, set not your heart in that.
దేవునికి వాక్యము చెప్పుచున్నది, నీ ఐశ్వర్యము పెరిగినప్పుడు నీ హృదయము దాని మీద ఉంచకము అని చెప్పబడుచున్నది. God bless Abraham more than anybody else in his days. దేవుడు తన దినములలో అందరికంటే అధికముగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను. But he lived in a tent. అయితే అతడు గుడారాల్లోనే జీవించి ఉన్నాడు. You could have built 100 houses for him like the pastors building many churches. Breaking and building and breaking and building. పాస్టర్లు అనేకమైన చర్చిలు కట్టుచున్న విధంగా ఆ దినాల్లో అబ్రహాము 100 ఇళ్ళు కట్టుకొని ఉండవచ్చును. In spite of his being Old Testament saint, he was looking out for a city which God built with foundations. పాత నిబంధన భక్తుడైనను సరే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. Therefore lived by faith, and he taught all his children also to live by faith. అందువల్ల తాను విశ్వాసంలో జీవించున్నాడు. తన పిల్లలందరికీ ఆ విశ్వాస జీవితాన్ని నేర్పించి ఉన్నాడు. Now come to the second worm. ఇప్పుడు రెండవ పురుగున యొద్దకు వచ్చేదము. That is called the canker worm. అది పసరు పురుగు. Canker means పసరు పురుగు అనగా a disease which causes in the plant. ఆ యొక్క పసరు పురుగు అని చెప్పినప్పుడు, క్యాంకర్ అని చెప్పినప్పుడు ఆ యొక్క వృక్షములో చెట్టులో మొదలవుతున్నటువంటి ఆ రోగమయ్యుంది, తెగులయ్యున్నది. Wherever these worms move, ఈ పురుగులు ఎక్కడెక్కడైతే ప్రాకుచు వెళుచు ఉంటాయో now they'll make the leaves and the plants decay. ఆ యొక్క ఆకులు కుళ్ళిపోయేటట్లుగా చేయుచూ ఉండును. That is the nature of these canker worms. ఈ యొక్క పురుగులు, పసరు పురుగుల యొక్క పని అవే ఉన్నవి. In Nahum chapter 3 verse 15 and 16, నహుము 3వ అధ్యాయము 15-16 వాక్యములలో God says through Nahum, నహుము మూలంగా దేవుడు చెప్పుచున్నారు, the sword shall cut thee off, and the canker worm eats you up and flies away. ఖడ్గము నిన్ను నాశనము చేయును. తెలుగులో దీనికి కూడా గొంగళి పురుగనే ఉన్నది. గొంగళి పురుగు తినివేయ రీతిగా అది నిన్ను తినివేయును. Yes, these canker worms will come suddenly. అకస్మాత్తుగా ఈ గొంగళి పురుగులు వచ్చును. They'll eat away the leaves of a plant. ఆ యొక్క చెట్టు యొక్క ఆకులు తినివేయును. If a plant has no leaves, it will lose its life. చెట్టునకు ఆకులు లేకపోయినట్లయితే దాని జీవాన్ని పోగొట్టుకొనును. Because they gather their food only in the leaves. ఎందువలనంటే అవి ఆకుల మూలముగానే వాటి ఆహారంను సిద్ధపరచుకొనును. From the sunlight. సూర్యరశ్మి మూలముగా. With no leaves, the entire plant will dry away. ఆ యొక్క సూర్యరశ్మి లేనట్లయితే చెట్టంతా వాడిపోవును. So the canker worms will come, eat away the leaves, and they'll fly away. ఆ యొక్క గొంగళి పురుగులు వచ్చి ఆకులు తినివేసి ఎగిరి వెళ్లిపోవును. Yes. They'll simply come like a stranger, eat away the plants and fly away. అవి ఒక ప్రయాణిస్తుని వలె అన్యుని వలె వచ్చును, ఆకులు తినివేయును, ఎగిరి వెళ్ళిపోవును. This can be compared to certain sudden trials that come and attack our lives. మన జీవితం మీదకి వస్తున్నటువంటి ఆకస్మికమైన శోధనలను ఇవి చూపించుచున్నది. Some natural calamities. ఆ యొక్క ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు, Like tsunamis, cyclones, accidents, earthquakes. సునామీలు, సైక్లోనులు, భూకంపములు మొదలైనవి. Bringing physical desolations. ఆ యొక్క శరీర ప్రకారమైనటువంటి పాడుగా చేయుట చేసుకుని ఉన్నారు. So in our life, unexpectedly, sometimes some evil will occur. కాబట్టి మనకి ఆకస్మికముగా ఎదురు చూడని విధముగా కొన్ని కీడులు మన జీవితంలో వచ్చి ఉండవచ్చును. A sudden heartache. ఆకస్మికమైనటువంటి ఆ కష్టములు, Sudden sicknesses. ఆకస్మిక రోగములు. Not because of old age. అది వయసు అయిపోయినందువల్ల కాదు గాని Quite unexpected. చాలా ఎదురు చూడని రీతిలో జరుగును. Sometimes some accidents. కొన్ని ప్రమాదములు గురి అవును. Some unforeseen things. కొన్ని ఎదురు చూడని విషయములు జరుగును. Which you never even dream about. మనం దాని గురించి ఎన్నడూ కూడా మన కల కూడా కని ఉండము. Suddenly some financial crisis. అకస్మాత్తుగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. Suddenly you lose your job. అకస్మాత్తుగా మీ సంతోషాన్ని పోగొట్టుకొనవచ్చును. Such things God will allow that to occur. అటువంటి కార్యములు కొన్ని దేవుడే మన జీవితంలో వచ్చుటకు అనుమతించెదరు. Why? ఎందుకొరకు? That you may not forget God and always return to Him and be with Him. మీరు దేవుని మర్చిపోకుండా నిమిత్తము దేవుని యొద్దకు ఎల్లప్పుడూ తిరిగి రావాలనే దేవుడు ఇట్టి కార్యములను మీకు అనుమతించెదరు. The sword shall cut thee off, and the cankerworm eats you up and flies away. ఖడ్గము నిన్ను నాశనం చేయును, గొంగళి పురుగులు మిమ్మల్ని తినివేయును. Sword is one of God's punishment given to His people. ఖడ్గము అని చెప్పినప్పుడు దేవుని ప్రజల మీదకి వస్తున్నటువంటి దేవుని యొక్క శిక్ష ఉన్నది. So at such calamities we must always turn to God. అటువంటి వైపరీత్యాల మధ్యలో మనము దేవుని తట్టు తిరగవలెను. And with the repentance మారు మనసుతో తిరగవలెను. of any failure or any mistake that we have committed. ఎటువంటి ఒక అపజయమైనను ఎటువంటి ఒక తప్పిదమైన చేసినట్లయితే దాని విషయమై పశ్చాత్తాపడవలెను. Hallelujah. హల్లెలూయా. Not to give glory to God, but to wake up the people who are sleeping. దేవునికి మహిమ పరచడానికి కాదు, నిద్రపోతున్న వాళ్ళని లేపడానికి.
All right. And the third one is locust. మరి మూడవ పురుగు ఆ యొక్క మిడతలు. Locust stand for famine. Wherever there's an attack of the locust, the land will face famine. మిడతలు అని చెప్పినప్పుడు కరువుకు సాదృశ్యము. ఎక్కడెక్కడైతే మిడతల యొక్క దాడి కనబడునో అక్కడంతా కూడా కరువు కాటకములు ఏర్పడును. 2 Chronicles 7:13 and 14. రెండవ దినవృత్తాంతాల పుస్తకము 7వ అధ్యాయము 13, 14 వాక్యములు. Here God says, ఇక్కడ దేవుడు చెప్పుచున్నారు, if I shut up heaven that there be no rain, నేను వర్షము రాకుండా నిమిత్తము ఆకాశమును మూసివేసిన ఎడల, or if I command the locust to devour the land. లేదా మిడతలు మీ దేశము నాశనము చేయుటకు నేను అనుమతించిన ఎడల, What will the locust do? ఇక మిడతలు ఏమి చేయును? They devour the land. అది దేశమునే పాడు చేయును. Through Moses, God sent locusts as a plague to torment the children of Egypt. మోషే మూలముగా దేవుడు ఐగుప్తులను హింసించు నిమిత్తము ఆ తెగుళ్ల రూపములో దేవుడు మిడతలను ఐగుప్తు దేశం మీదకి పంపించుచున్నారు. That they may let the children of Israel go to worship him. దేవుని ఆరాధించు నిమిత్తము వారి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళటానికి విడిచిపెట్టుటకై. So wherever the locusts come, they eat away all the crop and bring a big loss, agricultural loss. ఎక్కడెక్కడైతే మిడతలు వచ్చినో పంటని పైరంతని తినివేసి వ్యవసాయకులకు అధికమైన నష్టమును వాటిల్ల చేయును. That is regarding the possessions or crop. అది పొలముల విషయమై పంట విషయమైనటువంటి కార్యము. Secondly, రెండవదిగా చూసినప్పుడు locusts also speak about your weaknesses, your sicknesses and your failures. మిడతలు అని చెప్పినప్పుడు మీ వ్యాధులు, మీ బలహీనతలు, మీ అపజయములకు కూడా సాదృశ్యముగా ఉన్నవి. Sometimes God will make you weak. కొన్నిసార్లు దేవుడే మిమ్మల్ని బలహీనులుగా చేయుదురు. He'll bring to a place where you live a hopeless or helpless life. కొంత నిస్సహాయమైన నిస్పృహమైన స్థితిలో నిరీక్షణ లేని పరిస్థితులకు వెళ్ళిపోవుదురు. God will allow it. దేవుడు దానిని అనుమతించెదరు. Like he sends the locusts. ఆయన మిడతలను పంపించుచున్న రీతిగా David experienced it. దావీదు దాన్ని అనుభవించి ఉన్నాడు. In Psalms 109, 22 and 23 he says, 109వ కీర్తన 22, 23 వాక్యాలలో, Lord deliver me. దేవా నన్ను విడిపించుము. I am poor and needy. నేను దరిద్రుడను, నేను దీనుడనై ఉన్నాను. And my heart is wounded within me. నా యొక్క హృదయం అనేది గాయముతో నేను గాయపరచబడి ఉన్నాను. I am gone like the shadow. నేను నీడవలే నేను గతించిపోవచ్చున్నాను. And I am tossed up and down as the locust. నేను మిడతల వలె పైకి కిందకి ఎగరగొట్టబడుచున్నాను. So David had an experience like the locust. ఈ విధంగా మిడతల వంటి అనుభవము దావీదు కూడా అనుభవించి ఉన్నాడు. So locusts will always, when the wind blows, the locusts will be tossing in the wind. కాబట్టి గాలి విసిరినప్పుడు మిడతలు అనేవి గాలిలో అటు ఇటు ఎగురుచూ ఉండును. Because they are very feeble insects. ఎందుకంటే అవి చాలా బలహీనమైనటువంటి పురుగులై ఉన్నవి. Sometimes when we go through certain hostilities, some kind of opposition from other people, మనము కొన్ని సందర్భంలో కూడా ఇతరుల ద్వారా కొన్ని వ్యతిరేక సందర్భాలు గుండా వెళ్ళొచ్చున్నప్పుడు we may think I am not able to fight and overcome. నేను యుద్ధమాడి నేను గెలవలేను అనుకున్న పరిస్థితిలో ఉంటున్నప్పుడు What will he say? అప్పుడేం చెప్పుదుము? Lord, I am feeble, I am needy. దేవా నేను బలహీనుడను, నేను దౌర్బల్యుడను. Lord, I am poor, దేవా నేను దీనుడను. I am helpless, దేవా నేను నిస్సహాయుడను. I am hopeless. నేను ఎటువంటి నిరాశ లేనివాడు, So ఆశ లేనివాడు. deliver me from the hands of my enemies, he says. నాకు శత్రువుల చేతి నుండి విడిపించమని ప్రార్థించుచున్నాడు. I am tossing like a locust. నేను మిడతల వలె అటు ఇటు నేను కదలబడుచున్నాను. In case the coming year God leads you through such experiences, ఒకవేళ ఈ రాబో సంవత్సరంలో దేవుడు అట్టి అనుభవాలు కూడా నేను నడిపించినట్లయితే what you got to do is not to be disappointed or embarrassed. నువ్వు ఏం చేయాలంటే ఆ విషయమై నువ్వు అధైర్యపడి నిస్పృహ చెందకూడదు. కానీ You must learn to cry to God saying, I am poor and needy, Lord deliver me from the hands of my hostilities. దేవుని యొద్దను చూసి నువ్వు మొర్ర పెట్టవలెను. దేవా నేను దీనుడను, నేను దరిద్రుడను, నాకు శత్రువుల నుండి నన్ను తప్పించమని చెప్పి నువ్వు ప్రార్థించవలెను. Number 3, మూడవది in Revelation 9 verse 3, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యములో, locusts are used by God ఆ యొక్క మిడతలు అనేవి దేవుని ద్వారా ఉపయోగించబడినవి during the 7 years tribulation period 7 సంవత్సరముల శ్రమల కాలంలో by giving them power వాటికి ఎటువంటి శక్తి ఇవ్వబడిందంటే to sting like the scorpions తేళ్ల వలె మనుషులను కుట్టే బలము వాటికి ఇవ్వబడి ఉన్నవి. and torment the people. జనులను హింసించే యొక్క శక్తి. God will tell them, దేవుడు వాటితో చెప్పును, don't kill a person, వ్యక్తిని చంపొద్దు, sting him like a scorpion, తేళ్లలాగా కుట్టుము, let him bear pain and let him be tormented.
బాగా వాళ్ళు బాధ నొందాలి, వేదన నొందాలి, In the హింస following నొందాలి. verses say, కింద వాక్యంలో చూస్తున్నాము, in those days many people will say, "Oh death, come and take me away." ఆ దినములలో అనేక మంది మరణమా మాకు మా మీదకి రమ్ము, మేము చావు సిద్ధముగా ఉన్నాము అని చెప్పుదురు. They'll be willing to die, but death will never come on their way. వాళ్ళు చచ్చుటకు సిద్ధముగా ఉందరు కానీ చావు వారి యొద్దకు రాదు. Sometimes when you go through certain trials, కొన్నిసార్లు కొన్ని శోధనలు గుండా మనం వెళ్ళుచున్నప్పుడు you also may say, "Lord, take me away." I just said it. మనం కూడా చెప్పుదు, మా శ్రమలు తట్టుకోలేక నన్ను తీసుకో ప్రభువా అంటూ ఉంటాము. Lord, why should I continue in this condition? దేవా, ఈ స్థితిలో నేను ఎందుకు ఇంకా కొనసాగించాలి? Why don't you take me away and relieve me? నన్ను తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. Neither will God deliver, nor he will give a relief by giving us death. దేవుడు నీకు విడుదల చేయరు, మరణం ఇచ్చి నిన్ను పైకి కూడా తీసుకుని వెళ్ళరు. But whom will the locust sting like a scorpion? అయితే ఎవరిని ఈ మిడతలు తేళ్లలాగా కుట్టుచూ ఉండును? Only those people who are not been sealed by God. ఎవరైతే దేవుని ద్వారా ముద్రించబడరో అట్టి వారినే హింసించును. In Revelation 7th chapter, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము we find మనం చూస్తున్నాం, one group of people will be sealed on their foreheads by God. ఒక గుంపు వారు దేవుని ద్వారా నొసట ముద్రించబడిన వారిగా కనబడుచున్నారు. Because they were repented, they accepted Jesus as their savior. ఎందుకంటే వారు మారు మనసు పొంది ఉన్నారు, యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు. God will seal them. దేవుడు వారి మీద ముద్ర వేయును. What is your seal? మీ యొక్క ముద్ర ఏమి Tell me. చెప్పండి. Hands of those who have been sealed by God. దేవుని ద్వారా ముద్రించబడిన వారు చేతులెత్తండి. How are you been sealed? ఏలాగున మీరు దేవుని ద్వారా ముద్రించబడి ఉన్నారు? Sorry? One person said distinctively, clearly. ఒక్కరు గట్టిగా Loudly. విశదముగా చెప్పండి. How are you being sealed? మీరు ఎలాగున ముద్రించబడి ఉన్నారు? Huh? You are sealed by the anointing of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ముద్రించబడి ఉన్నారు. Where do you read that? ఎక్కడ మనం దాన్ని చదువుచున్నాము? Ephesians chapter 4. ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యము. 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. Grieve not the Holy Spirit of God, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, whereby you are sealed unto the day of redemption. విమోచన దినము కొరకు వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. All lift up your heads, look at me. అందరూ తల్ల పైకెత్తండి, ఇటు చూడండి. I'm going to say a very serious thing. నేను చాలా తీవ్రంగా చెప్పబోచున్నాను. Those who lost the anointing ఎవరైతే అభిషేకాన్ని పోగొట్టుకున్నారో and those who are not received the Holy Spirit, ఇంకనూ అభిషేకం పొందకుండా ఉంటున్నారో, what is the result for you is మీకు వచ్చే ఫలితం ఏంటంటే you are going to be led behind at the coming of Jesus యేసు ప్రభు రాకడను మీరు చేయి విడిచిపెట్టబడతారు. and face this locust. ఈ మిడతలను మీరు ఎదుర్కొంటారు. They'll come to sting you and cause pain. They will never allow you to die. అవి వచ్చి మిమ్మల్ని కుట్టి మీకు వేదన కలుగు చేయను, కానీ మీకు మిమ్మల్ని మరణానికి అప్పగించవు. ఇది Receive the anointing. అభిషేకాన్ని పొందుకోండి. Otherwise 101%, not 101%, 200% you are going to be led behind. When లేదా Jesus- 101%, 200% తప్పకుండా యేసయ్య వస్తే విడవబడిపోతారు. Not only that, అది మాత్రమే కాదు, locusts will come మిడతలు కూడా వచ్చి వేయును, like a scorpions. తేళ్ల వలె వచ్చును. They will sting you to cause pain వేదన కలుగు నిమిత్తము నిన్ను కుట్టును, and torment you. నిన్ను హింసించును. So much so, అంతగా చేసినప్పుడు you'll try to die, నువ్వు అప్పుడు చనిపోవాలని ప్రయత్నిస్తావు, but God won't allow you to die. కానీ ఆ చావు కూడా నీ యొద్దకు దేవుడు అనుమతించరు. How many of you want to go through the experience? Put up your hands and say hallelujah. అటువంటి అనుభవం గుండా వెళ్ళాలని కోరుచున్న వారి చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. Don't you think about it in your mind? రాత్రి పగలు దాని గురించి మీరు ఆలోచించండి. Yes, I'm not a pastor like other people doing everything for formality's sake or for tradition. No. ఏదో పారంపర్యంగా ఏదో ఆచార ప్రకారంగా ఇతర పాస్టర్లు నేను చేసే పాస్టర్ని కాదు. I'll always speak the truth. నేను ఎప్పుడు కూడా You like or you సత్యాన్ని, don't like, I don't mind. మీరు ఇది విన్నా వినకపోయిన సత్యాన్ని నేను చెప్తూ ఉంటాను. So never prepare your life for locusts to sting you like scorpions in the tribulation period. ఎన్నడూ మీ Receive జీవితాన్ని anointing, get ready for the coming of the Lord. ఎన్నడూ మీ జీవితాన్ని శ్రమల కాలంలో మిడతల ద్వారా తేళ్ల వలె కుట్టినట్లుగా అనుమతించుకోవద్దు. అభిషేకం పొందుకోండి, దేవుని రాకడకే సిద్ధపడండి. Now come to the fourth insect. ఇప్పుడు 4వ పురుగు ఎదకు వచ్చేదము. That is called caterpillar. అది గొంగళి పురుగు.
caterpillar. In Psalm 78 verse 10 and 46. 78వ కీర్తన 46వ వాక్యము. God, Bible says, బైబిల్ చెప్తున్నది, He gave also their increase unto caterpillars, ఆ యొక్క పసులు పురుగులకు కూడా దేవుడు అభివృద్ధినిచ్చి ఉన్నారు. which ate up all the herbs and devoured the fruit. ఆ యొక్క ఫలములను చెట్లన్నింటినీ కూడా తినివేయి నిమిత్తము. Yes. Why God allowed the caterpillars to devour the fruits of the people? ఆ యొక్క చీడ పురుగులను, 4వ పురుగు చీడ పురుగులను తెలుగులో ఆ పండ్లను తినివేయడానికి ఎందుకు అనుమతించి ఉన్నారు? Answer is given in 105 verse 34 and 35. 105వ కీర్తన 34, 35 వాక్యములలో దానికి జవాబు ఇవ్వబడి ఉన్నది. Because the people failed to walk in the ways of God దేవుని యొక్క జనులు దేవుని మార్గములో వెళ్ళుటకు వారు విఫలులైనందువలన and failed to keep their covenant with God. దేవునితో చేసిన నిబంధనను వారు కాపాడుకొనలేకపోయినందువలన In the first day Israel, you must make up your mind మొదటి దినమందే మీరు మనసులో తీర్మానం చేసుకోవాలి, to walk in the ways of God, not your own way. దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలి గాని స్వంత మార్గంలో నడుచుకోము అని మీరు చెప్పవలేను. And you come into your fellowship with Christ with the covenants. క్రీస్తుతో మీ సహవాసమును ఒక నిబంధనతో మీరు చేయవలెను. Lord, I will keep and observe to keep all your commandments. దేవా, నీ ఆజ్ఞలన్నిటినీ నేను గైకొందును అని చెప్పవలెను. Who is the witness for your covenant? మీ యొక్క నిబంధనకు సాక్షి ఎవరు? Blood of Jesus. యేసు యొక్క రక్తమే. Hebrews 9 chapter, go home and read. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదువుకోనండి. So if you commit any sin, మీరు ఏదైనా పాపము చేసిన యెడల you will be guilty of the blood of Jesus. యేసు ప్రభు యొక్క రక్తం విషయమే మీరు అపరాధులుగా ఎంచబడుదురు. Because you broke away the covenant that you made with Jesus. ఎందుకంటే యేసయ్యతో చేసిన నిబంధనను మీరు బద్దలు చేసి ఉన్నారు. So be very, very careful. అందువల్ల చాలా జాగ్రత్తగా మీరు ఉండవలెను. Don't ask me for promise card. ఆ వాగ్దాన కార్డులు ఇవ్వమని చెప్పి అడగొద్దు. I am giving you only a warning card. నేను మీకు హెచ్చరిక కార్డే ఇచ్చుచున్నాను. Keep this warning card always in the mind and heart. ఈ హెచ్చరిక కార్డును మీ మనసులో మీ హృదయంలో ఎప్పుడు దాచిపెట్టుకోనండి. Judgments. న్యాయ తీర్పు గురించి Unless you are sealed మీరు ముద్రించబడకపోతే by the anointing. అభిషేకము ద్వారా And after being sealed, if you grieve the Holy Spirit by not walking according to the Spirit, మీరు ముద్రించబడిన తర్వాత పరిశుద్ధాత్మ మూలంగా నడిపించబడకుండా ఆయన ఆత్మను దుఃఖపరిచినట్లయితే you are going to be led behind certainly. మీరు తప్పకుండా చేయి విడిచిపెట్టబడుదురు. I don't wish that on the very first day of this year. ఈ సంవత్సరం యొక్క మొదటిలోనే నేను దాన్ని కోరుకొనట లేదు. Receive the anointing. ఆ యొక్క అభిషేకాన్ని పొందుకొనండి. Be led by the Spirit. ఆత్మ ద్వారా నడిపించబడుడి. Pray in the Spirit. ఆత్మలో ప్రార్థించుడి. And allow the Spirit to groan on your behalf. మీ పక్షముగా ఆ ఆత్మ మూలుగునట్లుగా అనుమతించండి. Let the Spirit guide you by convicting you of a sin, convince you of God's righteousness and the judgment to follow. పాపముల గురించి, నీతిని గురించి, దేవునికి న్యాయ తీర్పు గురించి దేవుని ఆత్మ మిమ్మల్ని ఒప్పుకొని చేయనట్లుగా అప్పగించుకోనండి. Otherwise, God will send the caterpillars like trials. లేనట్లయితే దేవుడు చీడ పురుగుల వంటి శోధనలను అనుమతించును. They will eat you up. అవి మిమ్మల్ని తినివేయును. So be careful. కావున జాగ్రత్తగా ఉండుడి. In the year past, గత సంవత్సరం మందు చూచినప్పుడు perhaps some of you must have gone through these 4 experiences of these insects. ఒకవేళ ఈ 4 పురుగుల యొక్క అనుభవాల గుండా మీరు వెళ్ళి ఉండవచ్చును. If not, లేనట్లయితే take it as a prophetical word. ఇది ఒక ప్రవచన వాక్కులుగా తీసుకోండి. Understand me? అర్థమవుతుందా నేను చెప్పేది? Put up your hands. చేతులు ఎత్తండి అర్థమైన వాళ్ళు. Only those who understood. అర్థమైన వాళ్ళు మాత్రమే ఎత్తండి చెయ్యి. If this has not happened to you, ఇంతవరకు ఒకవేళ మీ జీవితంలో ఇది జరగకపోతే take these words as a prophetical word for you. Ivi It can happen this year. ఒకవేళ పోయిన సంవత్సరం జరగలేదు, ఈ సంవత్సరం జరుగుద్దేమో అని ఒక ప్రవచన వాక్కులుగా మీరు తీసుకోనండి. God is giving you pre-warning. దేవుడు మీకు ముందు హెచ్చరికను ఇచ్చుచున్నారు. Because He loves your soul, He doesn't want any of us, however bad and wicked we are, to go to hell. మీ ఆత్మను దేవుడు ప్రేమించుచున్నారు. ఎంత దుష్టులైనా సరే వాళ్ళు నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టమే లేదు. These are called 4 disasters. ఇవన్నీ కూడా 4 విపత్తులై ఉన్నవి. 4 disasters God allowed to happen in the lives of the children of Judah. యూదా ప్రజలకు జీవితములో దేవుడు అనుమతించినటువంటి 4 విపత్తైన కార్యములు ఇవై ఉన్నవి. In case you happen to go through any of these experience in this year, ఒకవేళ ఇటువంటి అనుభవాలు గుండా మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉన్నట్లయితే repent and cry to God and return to God. I'll explain later. పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరగండి. ఆ విషయం నేను మరలా వివరించదను. Every disaster brings with it a call only to repentance.
ప్రతి విపత్తు కూడా మారు మనసు పొందుటకే మీకు పిలుపును ఇచ్చుచున్నది. To help you come out of these 4 disasters, ఈ 4 విపత్తుల నుంచి మీరు బయటకు వచ్చు నిమిత్తము God has 4 purposes. దేవునికి 4 ఉద్దేశములు కలవు. Tell me, some of you tell me. ఎవరైనా చెప్పండి, In your language you say. మీ భాషలో మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పింది So I have to repeat. మరలా చెప్తున్నాము వినండి. To bring you out of these 4 disasters, ఇక 4 నాశనములలోని మిమ్మల్ని బయటకు తెచ్చు నిమిత్తము God has 4 purposes. దేవునికి 4 ఉద్దేశములు కలవు. Now tell me. ఇప్పుడు చెప్పండి. Say it in the heart. Because I am God, I can understand your heart. హృదయంలో చెప్పుకోండి. And if you don't understand, మీకు అర్థం కాకపోతే you cannot come out of the disasters. You will have to face it time and again. ఇక నాశనములో నుండి మీరు బయటికి రారు. ఆయా సమయంలో వీటిని ఎదుర్కొనుచునే ఉండవలసి వచ్చును. Understand? అర్థమవుతున్నదా? Every disaster brings with it a call to repentance. ప్రతి నాశనము కూడా మీరు మారు మనసు పొంది నిమిత్తమే ఒక పిలుపును ఇచ్చుచున్నది. There may not be any cause for it. There may not be any cause. ఒకవేళ ఎట్టి కారణము కూడా లేకుండా పోవచ్చును. You may ask me why the loving God should permit all these things in my life. ఎందుకు ప్రేమగల దేవుడు వీటన్నిటిని నా జీవితంలో అనుమతించుచున్నారని చెప్పి మీరు అడగవచ్చును. How many of you ever thought or going to think or thinking now? మీరు ఎంతమంది ఇంతవరకు ఆ విధంగా తలంచి ఉన్నారు, ఇప్పుడు తలస్తూ ఉన్నారు, తలంచబోతున్నారు? I am anointed. I attend all the Sunday meetings. I give tithes of all. I respect the pastors. I love the ministry. I love the workers. Pastors are praying for us. Everything will be done. Then why these problems? Why these disasters? నేను రక్షణ పొంది ఉన్నాను, నేను మారు మనసు పొంది ఉన్నాను, పాస్టర్లందరినీ ప్రేమించుచున్నాను, దశమ భాగములు ఇచ్చుచున్నాను, సేవను నేను ప్రేమించుచున్నాను, ఇంత నేను చేయుచుండగా ఈ నాశనములన్నీ దేవుడు ఎందుకు నా మీదకి రాజేయుచున్నారు? There is a universal law. ఒక విశ్వమంతటికి ఉన్నటువంటి నియమం ఉన్నది. You know that law? ఆ నియమం ఏంటో తెలియనా? Where there is a cause, there will be an effect. ఒక కారణం ఉంటున్నప్పుడు దానికి ఫలితం ఉండును. Tell me. చెప్పండి. Cause and effect is a universal law. This law is applicable all over the world. ఒక కారణం ఉంటున్నది, దాని తగినటువంటి ఫలితం ఉంటున్నది. ఇదంతా కూడా విశ్వమంతా పాటిస్తున్నటువంటి నియమమై ఉన్నది. What is cause? ఆ కారణం ఏమై ఉన్నది? A reason. ఒక కారణము. What is effect? దాని యొక్క ప్రభావం ఏంటి? The result. దాని యొక్క ఫలితము. Understand me? అర్థమవుతుందా? To make it very simple, నేను సులభంగా చెప్పాలంటే when there is an action, there will be a reaction. ఒక క్రియ ఉన్నప్పుడు దానికి ప్రతిక్రియ ఉండును. There are 2 mics before me. 2 మైకులు నా ముందున్నవి. They are functioning well. అవి 2 బాగా పనిచేస్తున్నాయి. Now I put my left hand and switch it off. నేను నాకు ఎడం చేయి పెట్టి దాన్ని స్విచ్ ఆఫ్, కింద స్విచ్ బటన్ స్విచ్ ఆఫ్ చేశాను. What have I done? అప్పుడు ఏం చేశాను? నేనేం చేశాను? I switched off the left mic. నా ఎడం వైపు ఉన్నటువంటి మైక్ బటన్ స్విచ్ ఆఫ్ చేశాను. What is the effect? దాని యొక్క ప్రభావం ఏంటి? One mic is not working. ఒక మైక్ పనిచేయట్లేదు. When I switch it again, నేను మరలా దాన్ని స్విచ్ ఆన్ చేస్తే the mic started functioning. మైక్ ఇప్పుడు పనిచేయడం ప్రారంభించింది. Understand? అర్థమైంది ఇప్పుడు? Similarly, everything. అదే విధంగా అన్ని కూడా If you throw it down, it will break. అది కింద పడేస్తే పగిలిపోతది. You will never jump from your house terrace. మీరు పైన మేడ మీద నుండి కిందకు దుమకరు. When you are riding a scooter motorcycle, you will never jump out of it. స్కూటర్ మీద మీరు డ్రైవ్ చేస్తూ వెళుతున్నప్పుడు దాన్ని వదిలేసి పక్కకు మీరు You will break your nose and your skull. పక్కకు మీరు గెంతు వేసినట్లయితే మీకు ముక్కును So పగలగొట్టుకుంటారు. every action of man will have a reaction. It is not God allowing some evil in your life. It is the reaction of your actions. Good. కాబట్టి జీవితంలో మీరు ఏ క్రియ చేసినా దానికి వెంటనే ఒక ప్రతిక్రియ ఉండను. ఇది దేవుడు ఏదో మీకు శిక్ష విధిస్తున్నారని చెప్పి మనం అనుకోకూడదు. Bible say watch and pray that you may not enter into temptation. దేవుని వాక్యం చెప్పుచున్నది మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువకుండి ప్రార్థించమని చెప్పుచున్నది. You never failed in prayer. You never prayed. అయితే మీరు ప్రార్థించలేదు అనుకోండి, A temptation came. వెంటనే శోధన వచ్చును, You failed in that. మీరు దాంట్లో తప్పిపోవచ్చున్నారు. Why you fail? ఎందుకు తప్పిపోయినారు? Failed is the effect. ఆ యొక్క తప్పిపోవటం అనేది దాని యొక్క ప్రభావము. What is the cause? దాని కారణం ఏంటి? Say చెప్పండి. lack of prayer. ప్రార్థన లేకపోవటం వలన. For this action, God has nothing to do with. ఈ క్రియకు దేవునికి అది దానికి ఏం సంబంధం లేదు. Understand me? అర్థమవుతున్నదా? புரியுதா? ஆண்டோட கேள்விக்க கூடாது. దేవుని యొద్ద మీరు ప్రశ్నించకూడదు. Let him be silent in heaven. ఆయన పరలోకములో మౌనంగానే ఉండనివ్వండి. God, no, pastor is not responsible. God is not responsible. Bible is not responsible. Nothing is responsible. You are the cause for your fall.
నీవు పడిపోవటకు నీవే కారణము. దేవుడు గాని పాస్టర్ గాని మరి ఎవరు గాని దానికి కారణములు కారు. Children never study. పిల్లలు చదవలేదనుకోండి, That's a cause. అది కారణము. What will happen? Result? దానికి పరిణామం ఏంటి? ఏం జరుగుద్ది? You'll fail. వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. No point of scratch your head and blaming the parents and blaming the pastor, because pastor doesn't have power. తల్లిదండ్రుల మీద నేరం మోపటం కానీ, పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయలేదు ఆయన మీద నేరం మోపటం కానీ చేయకూడదు. You face the consequence of your action. మీరు మీ క్రియ యొక్క పరిణామాలు మీరు ఎదుర్కొని ఉన్నారు అంతవరకే. So this year you are not going to blame anybody. అందువల్ల ఈ సంవత్సరం మీరు ఎవరి మీద నేరం మోపబోవటం లేదు. I also blame sometimes. నేను కూడా కొన్నిసార్లు ఇతరుల మీద నేరం మోపుతూ Though I ఉంటాను. know the entire truth, yet I sometimes fail. సత్యమంతా నాకు తెలిసినప్పటికీ కొన్ని సందర్భంలో నేను కూడా విఫలమవుచున్నాను. We are humans. Sometimes in our weakness we toss like the locust. మనము నిజంగానే మానవులం కాబట్టి మన బలహీనతల బట్టి మిడతలను గాలిలో తన్నుచున్నాము. So be very careful. Every action of you is going to bring a result to you. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన ప్రతి క్రియకు దాని తగిన పరిణామము ప్రతిక్రియ If you want అనేది good result, your action should be right. మంచి పరిణామములు మీకు జరగాలంటే మంచి క్రియలు మీకు ఉండాలి. All right. So every disaster that God brings, దేవుడు తీసుకొచ్చే ప్రతి నాశనము కూడా all what God wants you is repent. దేవుడు ఏమి ఎదురు చూస్తున్నారనగా మీరు మారు మనసు పొందుడి. One example. ఒక ఉదాహరణ In the book of Luke 13 verse 4. లూకాసు వార్త 13వ అధ్యాయం 4వ వాక్యములో Yes. Jesus said, యేసు చెప్పుచున్నారు, there was a tower in the place called Siloam. సిలోయములో ఒక గోపురం అనేది ఉండేది. One day it collapsed. ఒక రోజు అది పడిపోయింది. Listen to me. బాగా వినాలి ఇక్కడ. What is the name of the place? ఆ యొక్క స్థలం పేరేంటి? Sorry? Brother say? బ్రదర్స్ చెప్పండి గట్టిగా. Siloam. Very good. సిలోయము. And the building fell down, isn't it? What did fall there? అక్కడ ఏం పడిపోయింది? A tower. ఒక గోపురం పడిపోయింది. When it fell, it killed 18 people. ఆ గోపురం పడిపోయి 18 మందిని చంపివేసి ఉన్నది. Sincere people. మంచి యథార్థపరులే, Maybe simple people. చాలా దీనులైన వారు. They never thought it will break. అది పడిపోద్దని చెప్పి ఎవరు అనుకోనలేదు. When the aircraft fell on one building in Ahmedabad, అహ్మదాబాదులో ఒక విమానము ఒక బిల్డింగ్ మీద పడినప్పుడు poor training doctors who came to have their lunch, they all were killed. ట్రైనింగ్ డాక్టర్లు భోజనం చేద్దామని మధ్యాహ్న సమయంలో అక్కడ కూర్చున్నారు, వారందరూ చంపబడ్డారు. Very sad. All their aspirations scattered. Shattered. చాలా దుఃఖకరమైన కార్యము. వారి యొక్క ఆశలన్నీ కూడా విఫలమైపోయినవి. So Jesus asked the people, అందుకే యేసు ప్రభు జనులను అడుగుచున్నారు, were these 18 people more sinful than people who are in Jerusalem? యెరూషలేము కంటే ఈ 18 మంది అపరాధులను తలంచుచున్నారా? Say once again. Say once again. సిలోయము గోపురము పడి చచ్చిన No, say. Jesus asked them a question. యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుచున్నారు, Where these 18 people were more sinful than the people who are in Jerusalem? యెరూషలేము కంటే ఈ 18 మంది అధికమైన అపరాధులుగా కనబడుచున్నారా? Like me, he himself answered, because people won't answer him. నా వలే జవాబు ఎవరు చెప్పినందువలన ఆయనే జవాబు చెప్పుకున్నాడు. And he himself said, no. ఆయన తానే చెప్పి ఉన్నారు జవాబుగా, లేదు. And the next sentence is very affecting. తర్వాత వాక్యం అనేది చాలా ప్రభావితంగా ఉన్నది. Even so, unless you repent, you all are going to perish. అలాగునే మీరును మారు మనసు పొందని ఎడల మీరందరూ నశింతురు. How is this truth applicable in our life? ఇది ఈ సత్యము మన జీవితంలో ఎలాగునా అన్వయించబడును. Early morning when I came to the main gate, ఉదయ కాలమందు నేను ఆ మెయిన్ గేట్ యొద్దకు వచ్చినప్పుడు I saw a man driving his car. నేను ఒక వ్యక్తిని చూశాను, కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. It collided against the tree అతను చెట్టును గుద్దుకొని ఉన్నాడు. and killed him. అతను చనిపోయి ఉన్నాడు. What will I say? నేనేం చెప్పుదును? Maybe guy has driven the car drinking. బాగా తాగుతూ కార్ డ్రైవ్ చేశాడేమో అని చెప్పి అనుకుంటాను. Or he must have been slept. లేదా నిద్రపోయాడేమో అనుకుంటాను. I try to only blame him. నేను అతన్నే కదా నీ మీద నేరం మోపుతాను. Understand? అర్థమవుతుందా? What does God say? మరి దేవుడు ఏం చెప్పుచున్నారు? He is not more sinful than you, Joy. జాయ్, నీకంటే అతడేమి గొప్ప పాపి కాదు. If you don't repent, this is going to have, your worst thing can happen to you also. నీవు మారు మనసు పొందకపోతే అతనికి సంభవించిన దానికంటే నీకు అధికంగా సంభవించును. So whenever we come across a news of some fatal incident happened to somebody, don't simply overlook it and get away as if you are not responsible.
కాబట్టి ఎవరి జీవితంలో అయినా ఏదైనా ఒక ఘోరమైన కార్యం జరిగినప్పుడు ఏదో వినట్లుగా నీకు ఆయన చెప్పిన దాని విషయము తలంచకుండా దాటిపోవద్దు. Yes, it can happen to you also. ఒకవేళ అదే కార్యం నీకును సంభవించవచ్చును. Yes, a wise man learns from, finish it, complete the sentence. ఒక జ్ఞాని అయిన వాడు ఎక్కడ నుండి నేర్చుకొనును? సెంటెన్స్ పూర్తి చేయండి. A wise man learns from others' mistake. ఒక జ్ఞాని అయిన వాడు ఇతర తప్పిదముల నుండి నేర్చుకొనును. When some untoward situation happens to somebody else, any believer or a worker, you must take heed. Paul says, he that thinks that he stands, let him take heed lest him fall. ఎవరికైనా జరగకుండా కార్యాలు జరిగినప్పుడు ఆ విషయమై మనము కూడా జాగ్రత్త పడాలి. పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, తాను నిలుచుచున్నాడని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడవలనని చెప్పుచున్నాడు. When one worker leaves the faith home, ఒక సేవకుడు విశ్వాసగృహం వదిలి వెళ్ళిపోయినప్పుడు what should I do? What should I do? నేనేం చేయవలెను? Tell me. చెప్పండి. I shouldn't try to find out the fault. వారి మీద నేను నేరం మోపుటకు ప్రయత్నించకూడదు. If I am a wise man, నేను ఒక జ్ఞానినైతే thank God that it has never happened to me. దేవునికి స్తోత్రం, ఆ కార్యం నాకు జరగలేదు. Billy Graham once was preaching in the convention. బిల్లీ గ్రహం గారు ఒకసారి జాన్ వెస్లీ గారు కన్వెన్షన్ లో ప్రసంగిస్తూ ఉన్నారు. While he was in the pulpit preaching, ఆయన ఆ యొక్క వేదిక మీద ప్రసంగిస్తున్నప్పుడు he saw one criminal escaping the police, running away. ఒక నేరస్తుడు పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. And the police were chasing him out. పోలీసులేమో అతన్ని వెంటాడుతూ ఉన్నారు. When John Wesley saw him, జాన్ వెస్లీ గారు ఆ నేరస్తుని చూసినప్పుడు in the mic he loudly said, "There goes John Wesley, but by the grace of God." మైక్ లో గట్టిగా అరుస్తున్నాడు, జాన్ వెస్లీ గారు ఆ విధంగా కాకుండా దేవుని కృపను బట్టి బాగున్నాడని చెప్పుచున్నారు. There goes John Wesley, but by the grace of God. అక్కడ జాన్ వెస్లీ వెళ్ళుచున్నాడు, కానీ దేవుని కృపను బట్టి వెళ్ళుచున్నాడు. தேவ கிருபை இல்லாமல் இருந்தால் ఆ ఓడుర நான் தான் జాన్ వెస్లీ. దేవుని కృపగాని లేకపోతే ఆ పారిపోతున్నటువంటి వ్యక్తి నేనే, జాన్ వెస్లీనే. For all the crimes I did, I should have been chased by the police. నేను చేసేటువంటి నేరములన్నిటికీ పోలీసు వారి ద్వారా నేను వెంటాడబడాలి. So whenever you see somebody else is suffering, ఎప్పుడైనా మీరు ఎవరో ఒకళ్ళు కష్టపడటం మీరు చూసినట్లయితే a wise person will put himself into that place. ఆ జ్ఞాని అయిన వాడు ఆ స్థానంలో తనను తాను పెట్టుకొని చూచుకొనును. Understand me? అర్థమవుచున్నదా? What should I say? నేను ఎందుకు చెప్పుచున్నాను ఇది? There goes joy, or there lies joy in the bed, but by the grace of God. అదిగో అక్కడ పడి ఉన్నాడు జాయ్, కానీ నా దేవుని కృపను బట్టి. Yes, and I must repent. వెంటనే నేను మారు మనసు పొందవలెను. So you don't have to fall yourself. When other people fall, look at them and you repent for them. నీవు పడిపోనక్కర్లేదు, ఇతరులు పడిపోవడం నువ్వు చూసినప్పుడు నీవు మారు మనసు పొంది నీవు జాగ్రత్త పడము. The repentance is not meant only for unsaved people. మారు మనసు అనేది ఏదో రక్షణ లేని వారి కొరకు మాత్రమే కాదు. Hallelujah. హల్లెలూయా. Once again, brothers, last brothers. బ్రదర్స్, వెనకాల ఉన్న బ్రదర్స్ అందరూ హల్లెలూయా చెప్పండి. Back bench brothers say hallelujah. వెనకాల బెంచ్ బ్రదర్స్ అందరూ హల్లెలూయా చెప్పండి. Now it's only 2:20. We are going to conduct praising also this year. ఇప్పుడు సమయం 2:20. స్తోత్ర ప్రార్థన కూడా ఈ సంవత్సరం మనం జరుపుకొని ముగించుకుందాం. One day we will sacrifice. ఒక రోజు మనం త్యాగం చేద్దాం. Every year, according to our habits and traditions only we are conducting meetings. ప్రతి సంవత్సరం అలవాటు ప్రకారం ఆచార ప్రకారంగా కూటాలు నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాం. Today we will give ourselves to the spirit. ఈ రోజు దేవునికి ఆత్మకు సమర్పించుకుందాం. I had to finish it now. నేను ముగించబోతున్నాను. Cooperate. All right. So repentance is not required only from sinners. కాబట్టి మారు మనసు అని చెప్పినప్పుడు పాపుల యొద్ద నుండి మాత్రమే ఎదురు చూడబడేది కాదు. Bible demands repentance from the believers and the workers first. బైబిల్ గ్రంథం అనేది మారు మనస్సు అనే విషయంని విశ్వాసుల యొద్ద నుండి సేవకుల యొద్ద నుండి ఎదురు చూచుచున్నది. What is repentance first of all? మొదటిగా మారు మనస్సు అనగా అర్థం ఏంటి? A feeling of pain, a feeling, note down, write down, a feeling of pain. ఒక వేదన యొక్క భావన ఉన్నది, రాసుకోండి. The condition of being penitent. The condition of being penitent. అవి గుచ్చబడుట యొక్క పరిస్థితి అయి ఉన్నది. Inner feelings. అంతరంగ భావనలు అయి ఉన్నవి. Regret for the mistake you commit. ఆయన చేసిన తప్పిదమునకు దుఃఖపడుట లేక పశ్చాత్తాపడుట. A deep remorse for the wrongs that you do. There are many definitions for repentance. ఈ మారు మనసుకు అనేక నిర్వచనములు ఉన్నవి. ఒక లోతైన చేసిన తప్పిదముల కొరకు లోతైన పశ్చాత్తాపము. Now I will lead you to the book of Revelation chapter 2 and 3. ఇప్పుడు నేను ప్రకటన గ్రంథం 2,
3 అధ్యాయంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోచున్నాను. You don't have to open a Bible and read. మీరు బైబిల్ తెరిసి చదవక్కర్లేదు, వినండి. Look at me. అందరు ఇటు చూడండి. In chapter 2 and 3, God sent messages to 7 churches. 2-3 అధ్యాయాలు చూసినప్పుడు 7 సంఘములకు దేవుడు వర్తమానమును పంపించుచున్నారు. All the 7 churches were located in Turkey. ఈ 7 సంఘములు కూడా టర్కీ దేశములో కనబడుచున్నవి. Turkey was a Christian country in those days. ఆ దినములలో టర్కీ దేశము క్రైస్తవ దేశముగా ఉండెను. 7 churches were there. 7 సంఘములు అక్కడ కనబడినవి. Ephesus, ఎఫెసు, Pergamos, పెర్గెము, Thyatira, తుయతైరా, Sardis, సార్దీసు, Laodicea. లవొదికియా. So like the 7 churches were there. ఇలాగున 7 సంఘములు కనబడుచున్నవి. And God sent a message to all these 7 churches. ఈ 7 సంఘములకు దేవుడు తన యొక్క సందేశమును పంపించుచున్నారు. Revelation 2:4 to Ephesians church, God said, you have fallen from your first love. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యములో ఎఫెసు సంఘంతో దేవుడు చెప్పుచున్నారు, నీ మొదటి ప్రేమ నుండి నువ్వు పడిపోయి ఉన్నావు. To the church at Pergamos in 2:15, God said, 2వ అధ్యాయం 15వ వాక్యములో పెర్గమో సంఘాన్ని గురించి దేవుడు చెప్పుచున్నారు, you are seduced by false teachings. దురుపదేశముల ద్వారా బంధించబడి ఉన్నావు. In 2:20, 2వ అధ్యాయం 20వ వాక్యములో God gave a message to Thyatira. దేవుడు తుయతైరా సంఘములకు ఇచ్చుచున్న వర్తమానము, They were taken by seducing spirits. వారు మోసగించే ఆత్మల ద్వారా మోసగించబడుచున్నారు. Paul wants in 1 Timothy 4:1, in the last days, seducing spirits will enter into the church. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యములో పరిశుద్ధైన పౌలు హెచ్చరిస్తున్నాడు, ఆ కడవరి దినములలో అనేకులు మోసపరచు ఆత్మల ద్వారా So మోసగించబడుదురని. examine every spirit కాబట్టి ప్రతి ఆత్మను మీరు పరీక్షించుడి, by the Holy Spirit, పరిశుద్ధాత్మ మూలముగా, by the discerning spirit. వివేచనము ఆత్మ మూలముగా Escape the seducing spirits. మోసపరచు ఆత్మల నుండి మీరు తప్పించుకొనుడి. Other you will face a consequent effect. లేనట్లయితే మీరు ప్రభావంలో లేక పరిణామమును ఎదుర్కొనవలసి వచ్చును. In chapter 3 verse 2, 3వ అధ్యాయం యొక్క 2వ వాక్యములో there are another church called Sardis. మరొక సంఘాన్ని చూస్తున్నాం, అది సార్దీసు సంఘము. The Spirit of God said the church is a dead church. దేవుని ఆత్మ చెప్పుచున్నది ఆ యొక్క సంఘము మృతమైన స్థితిలో ఉన్నది. Not they committed adultery, fornication, theft or murder. ఏదో వ్యభిచారమో, జారత్వమో, దొంగతనమో, నరహత్య చేసినందువల్ల కాదు. We won't do all these things. మనం ఈ పనులన్నీ మనము చేయము. But the church is said to be a dead church because their works were not perfect before God, Bible says. సంఘము మృతమైన సంఘముగా ఎందుకు కనబడుచున్నది అనగా దేవుని ఎదుట వాళ్ళ క్రియలు సంపూర్ణమైనవిగా కనబడుటలేదు. Then comes another church, తర్వాత మరొక సంఘం వచ్చినది, Laodicea. లవొదికియా సంఘము. This is a 5th church. అది 5వ సంఘము. What is said about this church? లవొదికియా సంఘం గురించి ఏం చెప్పబడుచున్నది? Chapter 3:15 and 16. 3వ అధ్యాయం యొక్క 15-16 వాక్యములలో It was said to be a lukewarm church. అది నులివెచ్చని స్థితిలో కనబడుచున్న సంఘము. Neither hot nor cold. వెచ్చగానైనను చల్లగానైనను లేదు. In our church, lot of people are like that. Isn't it? మన సంఘంలో చాలా మంది అలాగే కదా ఉన్నారు. All the Laodicean believers in Tirupati Center, put up your hands and say hallelujah. తిరుపతి సంఘంలో ఉన్నటువంటి లవొదికియా సంఘములకు చెందిన వారికి ఎంత మంది ఉన్నారు? వాళ్ళందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. Well, కేకరాంగ. Thank God. అందరూ ఆలకిస్తున్నారు. I thought you are listening, you are sleeping. Sorry. మీరు వెంటనే నిద్రపోతున్నారేమో అని నేను అనుకున్నాను. Everybody carefully listening. I thank you for that. అందరూ జాగ్రత్తగా వింటున్నందుకు మీకు కృతజ్ఞతలు. So you are a good believer, మీరు ఒక మంచి విశ్వాసియే, but neither cold nor hot. అయితే మీరు వెచ్చగా లేరు చల్లగానైనను లేరు. ఉన్న పాపం చేయడం అంటే నల్ల చేయడం రెండు கிடையாது. ఒకటి పాపమైనా చేయాలి, లేదా మంచిగానే ఉండాలి, రెండూ లేవు. Either you must speak the truth or you must speak the lie. You don't do either. సత్యమైనా చెప్పాలి, అబద్ధమైనా చెప్పాలి, రెండూ చెప్పట్లేదు. Either you must clap your hands and sing a song and rejoice, or you must sleep. You neither do anything. చప్పట్లు కొట్టి బాగా పాడి ఆత్మలో నింపబడాలి, అది చేయరు, కనీసం నిద్రన్నా పోరు. For you, attending Sunday meeting, no problem. You come at 11 o'clock, you must attend. మీకు ఆదివారం వస్తున్నారు, తప్పకుండా వస్తారు, సరే అయితే 11 గంటలకు వస్తారు. For the midnight meeting, all these people can come all the way from Venkatagiri and Kota. ఈ అర్ధరాత్రి ప్రార్థనకు వెంకటగిరి నుండి, కోట నుండి అందరు ఇక్కడ రాగలిగినట్లయితే, What do they come for Bible studies every week? మరి ప్రతి వారం మీరు బైబిల్ స్టడీలకు ఎందుకు రాకూడదు? Today saw people coming at 8 o'clock for the 10 o'clock meeting. 10 గంటలకు ప్రార్థన అంటే ఈ రోజు 8 గంటలకు అందరూ వచ్చేసి ఉన్నారే. In Malayalam there is a saying, "Venamenga chakka verlum kaikku." మలయాళంలో ఒక సామెత ఉన్నది. Yes, have you seen the jackfruit? ఆ యొక్క పనస పండును చూసారా? Jackfruit will yield fruits sometimes in the root also. పనస చెట్టు కొన్నిసార్లు వేర్ల నుండి పనసకాయలు కాస్తాయంట. So there's a proverb in Malayalam. అందువల్ల మలయాళంలో సామెత ఉంది, Venamengil, if they need be, కావాలంటే jack will yield fruit even in the root, not in the branches. పనస చెట్టు కావాలంటే వేరుల నుండి కూడా కాయలు కాస్తదంట. What does it mean in your life? దాని అర్థం ఏంటి మీ జీవితంలో?
if you want, మీరు you can కావాలనుకుంటే attend all the prayers. అన్ని ప్రార్థనలకు మీరు రావచ్చు. When Sunday meeting starts at 9 o'clock, you can come here by 8 o'clock, 100%. మీరు ఆదివారం కూటమి 9 గంటలకు ప్రారంభిస్తే ఖచ్చితంగా 8 గంటలకే మీరు రాగలరు. You are not addicted to puffing and drinking, you are addicted to late coming. మీరు మధ్యానికో మీరు పొగ త్రాగటానికో మీరు బానిసలైపోయారు పోలేదు కానీ ఆలస్యంగా వచ్చేదానికి బానిసలైపోయి ఉన్నారు. That is your sin. అది మీ యొక్క పాపము. That makes you lukewarm in the spirit. అది మిమ్మల్ని ఆత్మలో నులివెచ్చని స్థితిలోకి తీసుకుని వెళ్ళుచున్నది. Everybody sings and claps and speaks in tongues. Yeah. అందరూ But you are in the church. పాటలు పాడి చప్పట్లు కొడుతూ ఉన్నారు. మీరేమో అలాగనే మొఖాలు ఎలాంటి తీసుకొని కూర్చొని ఉన్నారు. అయితే సంఘంలోనే కూర్చొని ఉన్నారు. After coming to the church, when pastor giving serious message, he was sleeping. పాస్టర్ గారు ఎంత సీరియస్ గా ప్రసంగం చేస్తుంటే కూడా నోరు తెరిచి నిద్రపోతూ ఉన్నారు. Why? ఎందుకొరకు? Neither hot nor వేడిగా లేరు, చల్లగా కూడా లేరు. cold means you won't come for meeting, but you come for the meeting, you know. చల్లగా అంటే ఇవి అసలు కూటానికే వచ్చి ఉండరు, మరి కూటానికి వచ్చారు కదా. So change your attitude. Otherwise, remember the proverb: every effect has a cause. Every cause will have an effect. కాబట్టి మీరు దయచేసి అన్ని కూటాలకు రండి. లేనట్లయితే ఆ సామెతను గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్క కారణమునకు ఒక ఫలితం ఉండును, ప్రతి ఫలితానికి ఒక కారణం ఉండును. Only for Tirupati Center believers. తిరుపతి సెంటర్ విశ్వాసులకే చెప్పుచున్నాను. In 2026, on the very first day, I am taking a decision. 2026 సంవత్సరం యొక్క మొదటి దినమందే నేను ఒక తీర్మానం చేసుకొనిచున్నాను. Even if thunder falls at my home at 8 o'clock. 8 గంటలకు ఇంటి మీద ఒక ఉరుము పిడుగు పడినా సరే. All right. So church failures are not necessarily to be too much wicked. సంఘం యొక్క వైఫల్యాలన్నీ కూడా అధికముగా Lack of love, దుష్టముగా ఉండనక్కర్లేదు. lack of spiritual heat, ప్రేమ యొక్క కొరత, ఆత్మీయ జీవితం యొక్క వేడిమి యొక్క కొరత, imperfect work. అసంపూర్ణము కాని క్రియలు. What is it? అదేమై ఉన్నవి? Instead of coming at 9 o'clock for Sunday meeting, you come but 11 o'clock. Imperfect. మీరు ఆదివారం రోజు 9 గంటలకు ప్రార్థనకు రావాలంటే మీరు వస్తారు, కానీ 11 గంటలకు వచ్చుచున్నారే, అదే అసంపూర్ణమైన క్రియలు. You think you are a good believer. మీరు అనుకొనిచున్నారు మీరు మంచి విశ్వాసి అని. Because day 1 every month you are giving tithe. ఎందువల్లంటే మొదటి దినమందే మీరు వచ్చి మీకు దశంభాగములు ఇచ్చి వేయుచున్నారు. You never miss a Sunday meeting, only you won't come on time. మీరు ఆదివారం కూటమి కూడా మీరు రాకుండా ఏం పోరు. సమస్య ఏంటంటే మీరు సమయానికి రారు. When I give you a cup of coffee without sugar, what will you say? నేను మీకు కప్ కాఫీ ఇస్తాను, దానిలో షుగర్ వేయకుండా ఇచ్చినట్లయితే మీరు ఏం చెప్తారు? No problem, Pastor. Will you say? పర్వాలేదండి పాస్టర్ గారు అని చెప్తారా? To me, to the face, you won't say. నా ముఖం మీద ఏం చెప్పరు మీరు. The sister, Pastor gave a coffee, no sugar, sister. వెనకాల సిస్టర్తో వాడతా, పాస్టర్ గారు కాఫీ ఇచ్చారు కానీ చక్కెర కొంచెం కూడా వేయలేదని చెప్తారు. Yes, milk is there, whatever is there, only little sugar. పాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చక్కెర లేదు. Am I right? Imperfect. Nobody accepts it. అసంపూర్ణమైనవి ఎవరు కూడా దాన్ని అంగీకరించరు. Brothers are coming for the meeting, they put on the pant and the banian, they fail to put on the shirt. What do people say? బ్రదర్స్ ప్రార్థనకు వచ్చేటప్పుడు ప్యాంటు పైన బనియన్ వేసుకుంటారు, షర్ట్ వేసుకోవడం మర్చిపోయారు అనుకోండి, చూసిన వాళ్ళు ఏమంటారు? Nowadays people walk half naked. ఇప్పుడు జనులైతే సగం దిగంబరత్వంతోనే నడుస్తూ ఉంటారు. Am I right? So what will people think? జనులు ఏమని అనుకుంటారు? Arey, this guy seems to be mad, crazy fellow. ఏంటి సగం దుస్తులు వేసుకున్నాడు, ఏమైనా పిచ్చేమైనా పట్టిందేమో అని చెప్పి అనుకుంటారు. God cannot tolerate anything that you do imperfectly. నువ్వు చేసే కార్యము అసంపూర్ణముగా చేసినట్లయితే దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు. Whatever you do it all for God, as if you are doing it for God perfectly. నువ్వు ఏ పని చేసినా దేవుని కొరకు చేయించున్నానని చెప్పి నీవు సంపూర్ణముగా చేయవలెను. So even for the small mistakes like these insects and worms, they will make you decay. They'll make your life decay. చిన్న చిన్న తప్పిదములు అనగా మనం చూసినటువంటి ఈ పురుగుల వలె అవి చిన్నవైనా సరే నీవు కుళ్ళిపోవునట్లుగా చేయును. 10-15 minutes more. 15 నిమిషాలు ఇంకే వచ్చి Let it be a తీసుకుంటాను. memory. Pastor Joy conducted watch and service the whole night. It is going to record. Okay. మీకు ఇది జ్ఞాపకార్థంగా ఉండిపోనివ్వండి. పాస్టర్ జాయ్ గారు సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిపించారు, రాత్రి అంతా కూర్చోబెట్టారని చెప్పి. All right. We come to a man called Job. ఇప్పుడు యోబు అనే ఒక వ్యక్తి గురించి దగ్గరికి వచ్చేదము. Job faced a very terrible trial. యోబు భయంకరమైన శోధనల గుండా వెళ్ళాను. But what was he doing? అయితే అతడు ఏం చేయుచున్నాడు? All along life of blaming God. తనకు ఆ కాలం అంతా కూడా దేవుని మీద నేరం మోపుచూ వచ్చి ఉన్నాడు. Not directly. నేరుగా కాదు, indirectly. అతడు నేరుగా కాకుండా ప్రతి విధముగా చేసి ఉన్నాడు. What have I done?
నేనేం చేసి ఉన్నాను? Why should this trial come to me? ఎందుకు నాకు ఇక శోధన రావలెను? Am I living a righteous life? నేను నీతిగల జీవితం చేయుచున్నాను I కదా. was a rich man. నేను ఒక ధనవంతుడను. I washed my feet in butter. నా యొక్క కాళ్ళను నేను నేతిలో కడుక్కొని When I ఉన్నాను. walk along the street, నేను వీధుల్లో గుండా నడిచినప్పుడు youngsters saw me and saluted me. యవనస్తులు నన్ను చూసి నన్ను నమస్కారం చేసి I ఉన్నారు. feared God. నేను దేవునికి భయపడి ఉన్నాను. I lived a life eschewed from evil. నేను కీడును ద్వేషించే జీవితం I చేసి made ఉన్నాను. sacrifices for my sons. నేను ప్రతి ఒక్కరి కొరకు నేను బలు What have I done? Why should God allow it? నేను ఏమి చేసి ఉన్నాను? ఎందుకు ఇవి అనుమతించబడి ఉన్నది? Not one sentence. పక్కలేను కూడా Almost 40 long chapters he was complaining. దాదాపు Justifying himself. తన్ను తాను నీతికరించుకొంచు దాదాపు 40 దీర్ఘ అధ్యాయములు వ్రాసి ఉన్నాడు. This might have happened to you in the past or it will happen to you in 2026. ఒకవేళ ఈ కార్యములన్నీ కూడా మీకు గతంలో జరిగి ఉండవచ్చును, లేదా ఈ నూతన సంవత్సరంలో I am a good believer. నేను మంచి I am a విశ్వాసి, loyal believer. నేను అన్ని I pray daily. పాత విశ్వాసిని, నేను Like the ప్రతిరోజు Pharisee may have many things to say in your credit. పరిశీలన వలె మీకు చెప్పుటకు మీరు ఎన్నో గొప్ప కార్యాలు మీకు ఉండవచ్చును. Then why this trial? అయితే ఎందుకు ఈ శోధన? But God doesn't want you to justify you. అయితే దేవుడు నిన్ను నీవు నీతికరించుకుంటూ ఒప్పుకొనుట లేదు. Because if you ask him one question, he has 100 answers. ఎందువల్లంటే మీరు ఒక్క ప్రశ్న అడిగితే దేవుని యొద్ద 1000 జవాబులు కలవు. You go home and read. నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకోండి. Chapter 38 to 42. 38వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు. Coming to 42. 42వ అధ్యాయానికి వచ్చేటప్పటికి Before that, in 38 and 39, God put so many counter questions to Job. ఈ 38, 39 అధ్యాయాలు చూసినప్పుడు ఎదురు ప్రశ్నలు ఎన్నో దేవుడు యోబుని అడిగి ఉన్నాడు. Job became speechless, couldn't answer to God. యోబు తిరిగి జవాబు చెప్పలేకుండా మాట లేనివాడిగా మారిపోయి ఉన్నాడు. God said, if you can, give me answer. నువ్వు చెప్పగలిగినట్లయితే నాకు జవాబు చెప్పుమని దేవుడు చెప్పుచున్నారు. Then what did Job say in 42:6? అప్పుడు 42 అధ్యాయం యొక్క 6వ వాక్యములో యోబు ఏమని చెప్పుచున్నాడు? Lord, I abhor myself and repent in dust and ashes. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. Lord, I abhor myself sitting in dust and ashes. దేవా, నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలో పడి ఉన్నాను. Once by mistake I spoke unadvisedly. నేను ఒక తప్పిదం అనేది జ్ఞానం లేకుండా నేను మాట్లాడి ఉన్నాను. With my hand I am shut up my mouth. నా యొక్క చేతితో నా నోటిని కప్పుకొందును. Hereafter I will never say. ఇక మీదట నేను అలాగునే మాట్లాడను. Then Job repented for no reason. యోబు ఎటువంటి కారణము లేకుండా పశ్చాత్తాపడి ఉన్నాడు. God changed his captivity దేవుడు తన యొక్క చెరను మార్చివేసి ఉన్నారు. and blessed him double fold. రెండంతలుగా అతన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. When you go through trials, నీవు కూడా శోధనల గుండా వెళ్ళుచున్నప్పుడు don't question God why. దేవునిని ప్రశ్నించవద్దు ఎందుకు అని. God doesn't want that. దేవునికి అది He అవసరం లేదు. wants you to humbly say, Lord, this has happened to me. This fate has happened to me. I don't know what mistake have I done. If at all there is anything grieving you, please forgive me and repent. Simple. మిమ్మల్ని మీరు తగ్గించుకొని, దేవా ఇదెందుకు నాకు వల్ల వచ్చిందో నాకు తెలియదు ప్రభువా, ఇదిగో నేను పశ్చాత్తాపడుచున్నానని చెప్పి మన దేవుని ఎదుట మనం తగ్గించుకోనవలెను. Jonah told the people of Nineveh, యోనా నినివే జనులతో చెప్పుచున్నాడు, yet 40 days 40 దినములుగా God will destroy you. దేవుని వల్ల నాశనము చేయును. He thought God must immediately send a lightning or a thunder and destroy all the people. దేవుడు వెంటనే ఒక మెరుపునో ఒక పిడుగునో పంపించి వారందరినీ నాశనం చేస్తారేమో అని చెప్పి అనుకొని ఉన్నాడు. But all the people, including the cattle, they repented. అయితే జనులందరూ వారి పశువులతో సహా వాళ్ళు మారు మనసు పొంది ఉన్నారు. When they repented, వారు మారు మనసు పొందినప్పుడు God changed his mind. దేవుడు తన మనసును మార్చుకొని He ఉన్నారు. saved everybody. ప్రతి ఒక్కరిని ఆయన రక్షించి ఉన్నారు. Everybody. ప్రతి ఒక్కరిని Individually God can save. Collectively also God can save. వ్యక్తిగతంగా దేవుడు రక్షించవచ్చును, మొత్తముగా కూడా దేవుడు రక్షించవచ్చును. When you confess your sin and repent for your failures, God can accept you and change your life. Collectively, when the church is repenting, like the people of Nineveh, then also God can hear everybody when they weep and return to God. వ్యక్తిగతముగా నీవు పశ్చాత్తాపడినప్పుడు దేవుని రక్షించవచ్చును, మొత్తముగా సంఘముగా కూడా పశ్చాత్తాపడినప్పుడు నినివే జనులను రక్షించిన విధముగా కూడా నేను I రక్షించవచ్చు. told you, నేను మీతో చెప్పి ఉన్నాను, God permitted 4 disasters. దేవుడు 4 విధములైన నాశనములను అనుమతించి ఉన్నారు. For 4 reasons I said. 4 కారణముల కొరకు అని చెప్పి ఉన్నాను. And I tell you the 4 reasons. మరి ఆ 4 కారణాలు ఏంటో మీతో చెప్పేదను. Yes, I'll speed up. Listen carefully. నేను వేగంగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. Number 1, మొదటిది Joel 2:12. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యము. That they may return to first repentance. మారు మనసు పొందుట.
God wants all those people to repent and return to God. జనులందరూ కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరిగి రావాలని దేవుడు కోరుచున్నారు. Secondly, God wanted them to return to God. రెండవదిగా దేవుని యొద్దకు తిరగాలని కోరుచున్నారు. Are you listening? వింటున్నారా? First one is, మొదటిది ఏంటి? second one is, రెండవది, many people in our church, they will repent but they will return to God. అనేక మంది సంఘములో మారు మనసు పొందుతారు గాని తిరిగి రారు. Understand? అర్థమవుతుందా? Judas repented. ఇస్కరియోతు యూదా మారు మనసు పొంది ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎలాగునా? I bettered innocent blood. నేను నిర్దోషమైన రక్తమును నేను మోసగించి ఉన్నాను. What he didn't do? అతను చెయ్యని కార్యం ఏంటి? He didn't return to Jesus. యేసు ప్రభు యొద్దకు తిరిగి రాలేదు. Understand? అర్థమవుతుందా? Adam sinned. ఆదాము పాపము చేసి ఉన్నాడు. God put it very politely. దేవుడు ఎంతో మర్యాదగా చెప్పి ఉన్నాడు. Have you eaten the fruit which I forbade you? నేను తినవద్దని చెప్పిన పండును తిని ఉన్నావా? You should have simply said, yes, Lord. అవును దేవా I'm అని sorry. చెప్పుండొచ్చు. I'm sorry. నేను నన్ను క్షమించుము. Am I right? What did he say? అయితే ఏం చెప్పి ఉన్నాడు? Not my wife. నా భార్య గాని కాదు, The woman you gave me, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ, she deceived me. ఆమె నన్ను మోసగించి ఉన్నది. When you married, you called her honey. Honey and darling and what else? Sweetie. పెళ్లి చేసుకున్నప్పుడు హనీ, స్వీటీ, డార్లింగ్ అని చెప్పి When the పిలుస్తారు. problem came, సమస్య వచ్చేసినప్పటికీ pastor only brought this alliance. పాస్టర్ గారు ఈ సంబంధం తీసుకొచ్చారు. That girl is now deceiving me. ఆ యొక్క ఆ స్త్రీ, ఆ అమ్మాయి నన్ను మోసగించింది. Who told you to eat that? ఎవరు చెప్పారు నిన్ను తినమని? Be very careful. చాలా జాగ్రత్తగా ఉండండి. Don't eat anything when unknown people give you. ఎవరైనా తెలియని వాళ్ళు మీకు ఏదైనా ఇస్తే మీరు తినవద్దు. Even known people also. తెలిసిన వాళ్ళు ఇచ్చినా కూడా తినవద్దు. Pray well and then you eat and drink. బాగా ప్రార్థన చేసి మీరు తిని త్రాగండి. Times are very, 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 very bad. ఎందుకంటే సమయములన్నీ కూడా చాలా దుష్టముగా కీడుగా Anybody ఉన్నాయి. can easily food poison you. ఎవరైనా సరే మీకు ఆహారములో మీకు విషం పెట్టి ఇవ్వచ్చును. So I wish all the believers from now on live a very careful life, overcome eating habits. కాబట్టి విశ్వాసులైన వారు ఇప్పుడంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీరు తినే అలవాట్లను మార్చుకోనండి. జయం పొందండి. But somebody gives you, ఎవరైనా ఏదైనా ఇచ్చినట్లయితే pray over it and sanctify it. ప్రార్థన చేసి దాన్ని పరిశుద్ధపరచుకోనండి. Don't simply eat away in craziness. ఆతురముతో మీరు ఆ విధంగా వెంటనే Then God తినివేయవద్దు. can sanctify it. అప్పుడు దేవుడు దాన్ని So we పరిశుద్ధపరచును. repent many times but we don't return to God. Adam never returned to God. పశ్చాత్తాపడుచున్నాము కానీ దేవునితో తిరిగి రావట్లేదు. ఆదాము దేవునితో తిరిగి రాలేదు. He put him out. అతని బయటికి నెట్టివేసి ఉన్నారు. He should have come back. తిరిగి రావాలి కదా, But he didn't come. కానీ అతడు రాలేదు. Am I right? నేను చెప్పేది నిజమేనా? Yes. Deliberately the prodigal son left his home. అతడు తృణీకారముగా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉన్నాడు. He repented అతడు మారు మనసు పొంది ఉన్నాడు. but never killed himself. అయితే తను చంపుకోలేదు. He made a decision. అతడు తీర్మానం చేసుకున్నాడు, I rise up and go to my father. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళుదును. So repentance must definitely be followed by, say, మారు మనసు తప్పకుండా దేని ద్వారా వెనకాల వెంటాడబడాలి? return to God. దేవుని యొద్దకు తిరిగి రావలెను. Otherwise you die in your repentance. Repentance become useless. లేనట్లయితే నీవు చనిపోదువు, నీ యొక్క పశ్చాత్తాపం అనేది వ్యర్థమైపోవును. That you may repent, return to God. God sent all the 4 disasters. నువ్వు తిరిగి దేవుని యొద్దకు వచ్చు నిమిత్తమే దేవుడు ఈ 4 విధముల విపత్తులు నాశనములను తీసుకుని వచ్చి ఉన్నారు. How will you repent? ఎలాగ నువ్వు మారు మనసు పొందుదువు? Joel 2:1-12-25 says, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వాక్యంలో మనం చూస్తున్నాము. blowing the trumpet and sign, sound an alarm in my high mountain, holy mountain. మీరు లేచి బాకా నా ఉన్నత పర్వతం మీద బాకా ఊదుడి. Let all the inhabitants of the land tremble. దేశం యొక్క నివాసులందరూ కూడా వణుకు నిమిత్తము. For the day of the Lord comes. ఎందుకంటే దేవుని దినము రానయ్యున్నది. It will be a day of weeping and mourning. అది ఏడ్పును, అది రోదన చేసే దినమై ఉన్నది. You must come back with weeping and mourning. మీరు ఏడ్పుతోను రోదనతోను తిరిగి రావలెను. Not tearing your garments outwardly, మీరు బాహ్యంగా మీ వస్త్రములను చింపుకొనుట కాదు, but breaking your hearts. మీ హృదయములను చింపుకొనుచు బద్దలు చేసుకుంటూ చెప్పుచున్నా. Be renewed in the spirit. ఆత్మలో నూతన పరచబడి To know what is God's good, acceptable and perfect will. దేవుని యొక్క పరిపూర్ణమైన అనుకూలమైనటువంటి దేవుని చిత్తమేదో మీరు తెలుసుకున్న విధముగా Only those who do the will of God will go to heaven. దేవుని చిత్తము చేయి వారు మాత్రమే పరలోకములకు వెళ్ళుదురు. Not all those attended the watchman service. ఇక వాచ్నెస్ సర్వీస్ వచ్చిన వారందరూ వెళ్ళలేరు. Not even all those who took part in that communion.
ప్రభు బలిలో పాలు పొందిన వారు కూడా వెళ్ళలేరు. Unless you do God's will, being revealed to you through the newness of your spirit, you can't go to heaven. దేవునికి ఆత్మ నూతన పరచబడుట మూలముగా మీకు బయలుపరచబడినటువంటి దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తేనే మీరు పరలోకమునకు వెళ్ళగలరు. Always pray and get your spirit renewed. ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకొని ఆత్మను నూతన పరచుకొనుడి. Then only you can grow into holiness. అప్పుడే మీరు పరిశుద్ధతలోనికి ఎదగగలరు. Last reason, ఆ చివరి కారణము, I will restore you. నేను తిరిగి ఇచ్చేదను. 2:25. 2వ అధ్యాయము 25వ వాక్యము. Here God says, ఇక్కడ దేవుడు చెప్పుచున్నారు, I'll restore to you the years that the locust has eaten. నేను మీ మిడతలు తినివేసినటువంటి పంటను మీకు మరలా ఇచ్చేదను. That before the locust ate you up, your life was good. ఆ మిడతలు తిరుటకు ముందుగా మీ జీవితము బాగుండెను. Restore means I'll return it. I'll bring you back to the originality. నేను తిరిగి తీసుకొని వస్తాను, ప్రారంభ స్థితిని మరలా ఇచ్చేదనని దాని అర్థమై ఉన్నది. Therefore the theme of a message today is, అందువల్ల మన ప్రసంగం యొక్క సారాంశం ఏమనగా, from disaster to restoration. ఆ యొక్క నాశనములో నుండి తిరిగి మనం పొందుకొనుట. So, sorry. You must be restored of all what you have lost. మీరు పోగొట్టుకున్న ప్రతి కార్యమును మీరు తిరిగి పొందుకొనవలెను. And not only 1 year, the years before. ఏదో ఒక్క సంవత్సరంది కాదు కానీ గత సంవత్సరములన్నిటిలో పోగొట్టుకున్న కార్యములు, All the past years. గత సంవత్సరములన్నిటిలో You have never lived or worked uprightly before God. దేవుని ఎదుట మీరు ఎన్నడూ కూడా యథార్థంగా జీవించలేదు. You must ask God to give you that. దేవుని మీరు అడగవాలి అవన్నీ ఇవ్వమని. Repentance, మారు మనసు, returning, దేవుని ఎదుట తిరిగి వచ్చుట, renewal of the spirit, ఆత్మలో నూతన పరచబడుట, restoration. తిరిగి పొందుకొనుట. 4 R's. 4 R'లు. When you do it, అవి మీరు చేసినప్పుడు what will be the blessing? ఆశీర్వాదం ఏంటి? I am not giving you promise card, isn't it? నేనే వాగ్దాన కార్డులు ఇవ్వట్లేదు కదా. I give you process cards. Tell me, what is the card I am giving you? నేను ఏ కార్డు మీకు ఇచ్చుచున్నాను? Say loudly, everybody. గట్టి చెప్పండి అందరూ. When people ask you, why didn't Pastor Joy give you the card? Say, Pastor gave us not promising card, process card. Pastor- How to, yes. పాస్టర్ జాయ్ గారు ఎందుకు మీకు కార్డులు ఇవ్వలేదు అంటే, పాస్టర్ గారు వాగ్దాన కార్డులు ఇవ్వలేదు కానీ ఆ పురోగతి యొక్క కార్డులు మాకు ఇచ్చున్నారు. Process. పద్ధతి. రీతి ఎప్పుడు జీవించా ఆశీర్వాదం కడగం. ఎలాగన జీవిస్తే మీకు ఆశీర్వాదం దొరుకును అనే పద్ధతి. Bible says that. బైబిల్ అది చెప్పుచున్నది. If you repent, మీరు మారు if you మనసు, return, మీరు మారు మనసు పొంది తిరిగి and వచ్చి renew your spirit, మీరు ఆత్మ నూతన పరచుకుంటే, and restore all your lost things, ఇంకా మీరు పోగొట్టుకున్న కార్యములన్నీ తిరిగి పొందుకుంటే, and also He promises 4 things to do. మరియు 4 కార్యములు వాగ్దానముగా చేయవాలని చెప్పుచున్నాను. I think I can say that next Sunday 4th. Okay. Ask me. వచ్చే వారం ఆ కార్యాలు చెప్దాం Today అనుకుంటున్నాను. finish it. Time is up. సమయం అయిపోయింది కనుక. So we must restore of all what we have lost. కాబట్టి మనం పోగొట్టుకున్న ప్రతి కార్యమును తిరిగి పొందుకొనవలెను. Now 8 things I have to tell you. Next Sunday I will tell you on 4th. 8 కార్యాలు మీతో చెప్పాలి. వచ్చే ఆదివారం అవన్నీ మీకు చెప్పుదును. What will God do? 4 things God will do. దేవుడు ఎన్ని కార్యములు చేయబోతున్నారు? 4 కార్యాలు చేయబోతున్నారు. And there are going to be 4 future blessings to you. అంత మాత్రం కాకుండా 4 భవిష్యత్తు ఆశీర్వాదాలు దొరకబోచున్నాయి. If you repent, return, get your spirit renewed and restored of all lost things. మీరు మారు మనసు పొందినట్లయితే, మీరు తిరిగి వచ్చినట్లయితే, అభిషేకాన్ని నూతన పరుచుకున్నట్లయితే, ఆ తిరిగి పోగొట్టుకునేవన్నీ మీరు పొందుకున్నట్లయితే, Come, let's all be on our knees. మనమందరం మోకాళ్ళ మీద ఉండేదము. We will make a decision. అందరూ తీర్మానం చేసుకో. Lord, I repent, I am returning. దేవా నేను మారు మనసు Thank పొందుచున్నాను. you for renewing my spirit. దేవా నా ఆత్మను నూతన పరిచినందుకు Thank స్తోత్రములు. you, Lord, for restoring all what I have lost. నేను పోగొట్టుకున్నవని తిరిగి ఇచ్చినందుకు స్తోత్రములు. All into my hands of praise God. అందరూ బాగా చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చేయుదము. Hallelujah. From the beginning we are all going to live in an overcoming life. That is your task for this year. ప్రారంభము నుండి మనం ఒక జై జీవితము చేయబోతున్నాము. అది దేవుడు ఇచ్చినటువంటి మనకు ఒక పని అయి ఉన్నది. God gives a task. దేవుడు ఒక నిర్వహించవలసిన కార్యం. What is it? అదేంటది? Every one of you is going to live an overcoming life. No more failure. తప్పకుండా ప్రతి ఒక్కరు జై జీవితం చేయబోతున్నారు. No more falling, no more turning back. పడిపోవడంలో వెనక తిరిగి వెళ్ళటమో లేదు. God is going to make us all overcomers by faith. Let's praise God. దేవుడు మనందరినీ జయవీరుగా మారుస్తున్నారు కనుక విశ్వాసముతో స్తోత్రించదము. Hallelujah, 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 hallelujah.
Thank you, O God. Praise you, O God. Praise you, O God. Praise you, O God. Praise the Lord. 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 Now may the grace of our Lord and Savior Jesus Christ, the love of the Father, and the sweet fellowship of the Holy Spirit rest and abide with each and every individual seated here thus far, giving patient audience to every word from the beginning of this year till the end, until Jesus comes. Be with each and every one of you always. Hallelujah.